ఫారెన్సిక్స్ వచ్చేసారా? సార్, వీడి పేరు శశి. నార్త్ వైజాగ్లో పెద్ద డ్రగ్ డీలర్ సార్. భూమి తాలూకు మనిషి సార్. అన్నయ్య అన్నయ్య చూడన్నయ్య, నీ తమ్ముడు ఎలా పడున్నాడో చూడన్నయ్య. ఏమయ్యా చూడయ్యా, మీ అన్నయ్య వచ్చాడు చూడయ్యా. అన్నయ్య, నా మొగుడు చావు కారణమైన ఏ ఒక్కరిని వదలకు. నీ తమ్ముడిని తెలిసి ఆయన్ని లేపేశారు. వదలరా! రే, శశిని లేపేసిన వాడిని 24 గంటలు నేను లేపేయాలి. ఎక్కడ రావాడు? ఏసుకున్నారు, సోఫాలో తొంగున్నారు. గోల్ చెక్కండి. మామా, ఆఫీసర్ మందుతో వచ్చాడు చూసావా? నువ్వు ఉద్యోగానికి వెళ్ళిపోతే నాతో ఎవరు ఆడుకుంటారా? తల్లికి తగ్గ కొడుకు. పిల్లాడు ఆకతాయితనంగా ఉన్నాడనుకోకండి, మన కుటుంబ భారాన్ని వాడే మోస్తాడు. ఏమండి, మర్చిపోయారా? అవును, మర్చిపోయాను, అందుకే వెతుకుతున్నాను. ఇవాళ ఏ రోజు? నాకు తలనొప్పి తెచ్చిపెట్టే రోజు. దేవరాజు, ఏంటి పేరు పెట్టి పిలుస్తున్నావు? ఇవాళ మన పెళ్లి రోజు, మర్చిపోయారా? అయ్యయ్యో, అది ఈ డాక్యుమెంట్ కనపడటం లేదు, ఆ టెన్షన్ లో. సారీ. నన్ను ఆశీర్వదించండి. ఎంతకాలం నన్ను భరించినందుకు నీకు ఎప్పుడు రుణపడి ఉంటాను. డోంట్ స్టాప్ డాన్సింగ్, పూనకాలు లోడింగ్. ఏంట్రా పట్ట పగిలి రొమాన్స్ ఏంటి? చిచి, ఈ రోజు మా పెళ్లి రోజు. అమ్మ నా దగ్గర ఆశీర్వాదం తీసుకుంది. నేను తనతో మనసు విప్పి. అర్థమైంది. పెళ్లి రోజు గుంజేయాల్సిందే. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. పిల్ల పాపలతో 100 ఏళ్ళు చల్లగా ఉండండి. ఖచ్చితంగా చల్లగా ఉంటారు. ఐ లవ్ యూ డాడ్. తిన్నగా విషయానికి రా. ఏం కావాలి, ఎంత కావాలి? ఎప్పుడు 2000 ఇస్తారు, 10,000 ఎక్స్ట్రాగా. 10,000 ఎందుకురా? అమ్మ నాన్నకి పెళ్లి రోజు ఫ్రెండ్స్ పార్టీ ఇవ్వద్దా? ఏరా, మా పెళ్లి రోజుకి మీ ఫ్రెండ్స్ కి ఎందుకురా పార్టీ? రోజు ఓ కారణం కావాలి, వాడు ఇదే కారణం. ఓ, అమ్మా నాన్నల పెళ్లి రోజును ఓ కారణంగా వాడుకుంటున్నా. ప్లీజ్ నాన్న, అమ్మా 5 పెగ్గులు ఎక్కడ పెట్టారో తెలుసు, కానీ వెతుకుతూ ఉంటారు. ఇక్కడ ఉంది. తెలియనట్టు భలే యాక్ట్ చేస్తారు నాన్న మీరు, ఏదో డబ్బులు లేనట్టు. పై పాకెట్లో దాచారా? ఇది అడుక్కునేవాడికి. ఇదిగోండి, తిట్టుకోకుండా ఇవ్వండి. ఇవ్వండి. ఎంజాయ్. థ్యాంక్ యూ. దేవరాజు, ఇప్పుడేంటి? ఇవాళ మీ వెడ్డింగ్ డే. అవును. నేనేమో బయటికి వెళ్తున్నాను. సరే. ఇంట్లో మీరిద్దరు మాత్రమే ఉంటారు. పిచ్చ రొమాన్సే కదా. కొడుకు మాట్లాడి ఏంటి వీడు? ఈ రోజు పెళ్లి రోజు నువ్వు గుర్తు చేశావు. మన అబ్బాయి చెప్పినట్టు మన ఇద్దరం నా బంగారం. చంపేస్తాను నేను. ఎటుపోయింది పిల్లి? ఇటేగా వచ్చింది. ఫైలు ఫైలు ఫైలు. ఓ మాట కన్నా దేవరాజు మొదలెట్టేసావా? మావా, ఈసారి ఉద్యోగం వస్తుందంటావరా? నువ్వు ముందు ఇంటర్వ్యూ సరిగా అటెండ్ చేయి. సరే సరే. రుద్ర, మీ పేరే కదా రుద్ర? మీ పేరే కదా రుద్ర? ఏం చేస్తున్నారా? రైట్ ఫ్రెండ్. మీ పేరు రుద్ర, మీ అమ్మ పేరు ఇంద్రాని, మీ నాన్న పేరు దేవరాజు, మీరు ఎంటెక్ చదివారు, ఇప్పుడు మీరు ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, కరెక్టా?
మోడర్న్ జ్యోతిషురాలు ఆ? ఏం లేదు, నా జాతకమే చెప్తున్నారు. నన్ను ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నారా? అవును, సీక్రెట్ గా ఫాలో అవుతున్నాను. గాజు ఒక సిగ్నల్ నుంచి. గాజు వాక సిగ్నల్ నుంచి ఫాలో అవుతున్నారంటే కన్ఫర్మ్ గా అదే. మీకంత సీన్ లేదు. రోడ్డు మీద ఇద్దరు దిక్కులు చూస్తూ ఫైల్ పారేసుకుని అది పోయిందన్న విషయం కూడా తెలియకుండా ఇక్కడికి వచ్చారు. నీలాంటి వాళ్ళు ఇంటర్వ్యూ అటెండ్ చేసి ఉద్యోగానికి వెళ్లి బాగుపడినట్టే. చెప్పిస్తుంది మావా. చెప్పించకండి, వీడు పసిపిల్లలు అంటాడు. అవును. మీరు తీసుకొచ్చింది ఫైల్ కాదు, నా స్నేహితుడి లైఫ్ అండి. అవునండి. ఎలాగో ఇంత దూరం వచ్చారు, నా ఫ్రెండ్ కి ఆల్ ది బెస్ట్ చెప్పాలండి. ఇప్పుడు చాలా ముఖ్యం. కాదండి, మీలాంటి అందమైన అమ్మాయి ఆల్ ది బెస్ట్ చెప్తే 5వ క్లాస్ ఫెయిల్ అన్నాడు కూడా అకౌంటెంట్ అయిపోతాడు. అమలాపురంలో ఉన్నాడు కూడా అమెరికాకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు టైమింగ్ లో రైమింగ్ అవసరమా? ఆల్ ది బెస్ట్. అదేదో చెప్పేశారా? కొంచెం నవ్వుతూ చెప్తే ఫీలింగ్ గా ఉంటది. ఇది చాలు మీ మొహానికి. అయ్యో ఏమందో మావా, పడిపోయాన్రా. పిలిచింది చాలు, ఇంటర్వ్యూకి వెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ సిస్టర్, లోపల ఏం క్వశ్చన్స్ అడిగారు? ముక్కల పులుసు పెట్టవచ్చా అని అడిగారు. ముక్కల పులుసా? ఎస్ మ్యామ్. మిస్టర్ రుద్ర, వస్తున్నా. ఎక్స్క్యూజ్ మీ, Come in. గుడ్ మార్నింగ్ సార్. Good morning. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. Have your seat. Fine. So tell me about yourself. అది రెస్యూమ్ లో ఉంది, చదివి తెలుసుకో. ఇది మనమే చదివి తెలుసుకోవాలా? సారీ సార్. ఏంటిది ఓపెన్ అవ్వట్లేదు? మా నాన్న యూజ్ చేసిన ఫైలు సెంటిమెంట్ గా బాగుంటుందని. ఇది ఒకసారి చూడండి. అంతగా మన ఫైల్లో ఏం తూతున్నారు ముగ్గురు కలిసి? It's a rare technology that he has studied. I think he's the right person for the job. ఫేస్ టర్నింగ్ ఇచ్చాడు. నాకు అర్థమైపోయింది సార్, నాకు ఇక్కడ ఉద్యోగం దొరకదు. వెళ్ళొస్తాను సార్, వెళ్ళొస్తాను. ఇవ్వండి సార్. రుద్ర, కూర్చోండి. కూర్చోండి రుద్ర. యు ఆర్ అపాయింటెడ్. సిటీసీ మాట్లాడదామా? ఇక ఐటీ ఆఫీసులో రచ్చ మొదలు. మావా, మనం తాగొచ్చింది తెలియకూడదంటే స్టడీగా స్ట్రైట్ గా వెళ్ళాలి. స్టడీగా స్ట్రైట్ గా వెళ్ళాలి. ఊరికెళ్ళే కావాలంటే చూద్దాం. స్ట్రైట్ గా రా, లెఫ్ట్ కట్ చేయకు. బ్లెస్ మీ మమ్మీ. ఆశీర్వదించండి. మా అమ్మ నాన్న చాలా మంచోళ్ళు. అవునరా, నాకెందుకు తెలీదు, చాలా మంచోళ్ళు. అయ్యో, అన్నం పుణ్యం తెలియని వాడిని తంతున్నారు. నిద్రపోవడానికి వాంటి పిల్లో ఆర్ బెడ్ షీట్? ఇట్స్ ఓకే మామా, మనలే కదా, ఆ మాత్రం అడ్జస్ట్ చేసుకోనా? ఈస్ వెరీ అడ్జస్టబుల్. ఎస్. రే, ఆయన తిట్టడానికి నువ్వు చేసేదానికి సరిపోతుంది. మన ట్రావెల్స్ ఆఫీస్ కు వెళ్లి పనిచేయమంటే మాట వినకుండా ఇంటర్వ్యూకి వెళ్తానని ఇలా తాగి ఊరి మీద పడి తిరగడం బాగుందా? అయ్యయ్యో, ఊరు మీద పడి తిరిగామా, తిన్నగా ఇంటికే వచ్చాం, మేమే తొట్టాం. సరే వదిలేరా, ఈ పెద్దోళ్ళ ఇంతేరా. అవును మామ, పెద్దోళ్ళు ఇంతే. ఇప్పుడు నేను ఎందుకు తాగొచ్చానని తెలిసింది అనుకో, ఆయనే నాకు ఒక పెగ్గేసి ఇస్తాడు. ఒక తండ్రితో మాట్లాడి అయ్యో, ఈయనంటే తొడ చూపిస్తున్నాడు. ఈ వయసులో ఇంత ఎక్స్పోజింగ్ అవసరమా? ఇంద్రాణి, ఇంగ్లీష్ వచ్చమ్మా? ఇక్కడే ఉంది పాకెట్ లో. ఇంగ్లీష్ వచ్చా? వద్దు. హలో, వచ్చేసి ఇది ఇదిగోండి, చదవండి. ఇక్కడ మన స్టడీగా ఉన్న కానీ ఆయన చేతిలో వణుకుతున్నాయంటరా. అందుకే రోజు తాగాలి. చూసావా, ఏమిటండి? వీడికి అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది, ఉద్యోగం దొరికిందే. ఉద్యోగం దొరికిందా? నా బంగారు, నా చిట్టి, నా బుజ్జి. అయ్యో, ఏమండి, ఉద్యోగం దొరికిందన్న సంతోషంతో ఒక్క రోజు తాగొస్తే ఇంత గొడవ చేస్తారా? వాడి విషయం ముందే చెప్పొచ్చుగా. ముందే చెప్పుంటే ఒక పెగ్గు కలిపించేవాడు వా డాడీ. ఆయన తాగేవారు. నాన్న నవ్వుతున్నారా? నాన్న నవ్వుతున్నారా? అవునరా, నవ్వుతున్నారు నాన్న. సూపర్. లుక్ మారింది. సారీ యాంగ్రీ బర్డ్. నమస్కారం, రండి. నమస్కారం. అయ్యో, నుంచున్నారే, కూర్చోండి. ఇంకేంటి చూడదాసు, నువ్వు కాక ఇంకెవరు అడిగినా సరే 6 కోట్ల రూపాయలు ఇవ్వను. ఈయనకున్న ట్రావెల్స్, ఇల్లు అవన్నీ ఓ 3 కోట్ల రూపాయలు పలుకుతాయి. ఈయనేమో 6 కోట్లు అడుగుతున్నారు. నాకు నీ మీద ఉన్న నమ్మకం కారణంగానే ఇస్తున్నాను. అయ్యా, నేను దేవుణ్ణి చూడలేదు. నాకు నా కుటుంబానికి దాసే దేవుడు. మేము ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నామంటే దాసే కారణం. పెద్ద పెద్ద మాటలు ఎందుకు? నిజమే కదరా. దీనంతటికి నీ శ్రమే కారణం. కానీ దాసు, వడ్డీ మాత్రం ప్రతి నెల కరెక్ట్ గా ఇచ్చేయాలి.
సరే వడ్డీ మాత్రమే కాదు మొత్తం డబ్బు 6 నెలల్లో తిరిగి ఇచ్చేస్తాం. బిజినెస్ ని మేము అంతలా ప్లాన్ చేసాం. ఏం దేవా? అవును. సిక్సర్! ఏంటి ధోని అవుటా? ఆడేదో ధోని ఎరా దొన్నా. మేనేజరా ఎవరికైనా లైన్ వేస్తా ఉంటాడు. మేనేజర్ నీ వెనకే ఉన్నాడు. గుడ్ మార్నింగ్ సార్. సన్నగా ఉన్నారు, పాప్కార్న్ తింటారా సార్? ఏం చేస్తున్నావు ఇంద్రోణి? పచారీ సామాన్ల లిస్టు. Catch this, mama. Shut. Zoom, zoom. Bang. Tak, tak, dum. ఏంట్రా బిల్డప్ ఓవర్ గా ఉంది? ఫస్ట్ మంత్ శాలరీ తీసుకుంటే ఇలాగే ఉంటుంది బిల్డప్. ఫస్ట్ మంత్ సాలరీయా? Sack, 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 sack. Sack. Come on. Dun, 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 dun. Dun, 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 dun. ఇదిగో డాన్స్ చేసిన చాలు, ముందు ఆశీర్వదించు. చల్లగా ఉండరా బంగారు కొండ. నేను తిరిగి నుంచుంటాను. హాయ్. నమస్కారం. నీ మూడు చూసి చూడటం యాక్ట్ చేస్తాడు, పిలువు ఆయన్ని. ఏమండి ఇలా రండి. పనిలో ఉన్నాను కదా. రమ్మంటున్నానా? కొడితే కొట్టాలి. ఏంటంట? మీ అబ్బాయి వచ్చాడు. చూశాను. కూర్చోమను, కాఫీ తాగి వెళ్ళొచ్చా. మీ అబ్బాయి మొదటి నెల జీతం తీసుకున్నాడు. అది మీ చేతికి ఇవ్వాలట. రే ఇవ్వరా, తీసుకో. ఫస్ట్ మంత్ జీతం ఆశీర్వదించండి. రేయ్ పట్టుకోరా. నేను చెప్పాను కదా ఈయన ఏదో ఒకటి కెలుపుతాడు. ఏమైందండి? ఇవ్వండి. ఏయ్ మహేష్, గోవిందు, అందరూ ఇలా రండి. మీరు కూడా లేచి నుంచోండి. ఎందుకు? సరే ఇప్పుడు చెప్పు, ఎందుకు వచ్చావు? ఇప్పుడే చెప్పాను జీతం మీకు ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చానని. మళ్ళీ చెప్తే నీ సొమ్ము ఏమైనా పోతుందా? చెప్పరా. ఓ అందరి ముందు కాళ్ళ మీద పడాలా? అర్థమైంది. ఫస్ట్ మంత్ జీతం తీసుకున్నాను, మీ చేతికి ఇచ్చి ఆశీర్వాదం. తోనికి ఎందుకు నవ్వు? కాళ్ళకి దండం పెట్టవా? దండం పెట్టవా? ఆశీర్వదించండి నాన్న. దాసు, చూసావా? నువ్వెప్పుడు అంటూ ఉంటావే పిల్లాడికి బాధ్యత లేదు, ఊరి మీద పడి తిరుగుతుంటాడు, గొడవలు తీసుకొస్తాడు అని. మావయ్య నువ్వు బయటికి రండి, సంపెత్తను. మొదటి నెల జీతం తీసుకుని ఫస్ట్ నా చేతికిచ్చి ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చాడు. మావయ్య హీస్ లయింగ్. ఫస్ట్ నేను ఈయన చేతికి ఇవ్వలేదు, అమ్మ చేతికే ఇచ్చాను. అమ్మే ఈయన చేతికి ఇమ్మని ఇక్కడికి తీసుకొచ్చింది. జరిగింది ఎవరైనా అడిగారా? వెళ్ళండి, వెళ్ళి పని చూసుకోండి. హాయ్ అమ్మా. చాలు చాలు. హాయ్ అమ్మా. రామ్మా. నేను నా ఫ్రెండ్ తో పెళ్లి షాపింగ్ చేయడానికి బయటికి వెళ్ళాను. తను బయట వెయిట్ చేస్తోంది. మీరు తప్పుగా అనుకోకపోతే తనని పిలవనా? ఏమా ఇది కూడా మమ్మల్ని అడగాల? చెప్పు, తీసుకురా. తనే నా ఫ్రెండ్ అనన్య. రామ్మా. అనన్య, ఇతనే శక్తి, నా కాబోయే భర్త. ఇతను రుద్ర, శక్తి బెస్ట్ ఫ్రెండ్, నాకు తోడుపుట్టిన అన్నయ్య లాంటి వారు. కూర్చోమ్మా. దీపిక, నీ ఫ్రెండ్ మహాలక్ష్మిలా ఉంది. మహాలక్ష్మి లాగా కాదు, మహాలక్ష్మి. మా అబ్బాయి రుద్ర ఐటీ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. 80,000 జీతం. తిన్రా. 3 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. తప్పు. మూసుకొని తిను. అన్నట్టు నేను మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. నాకు ఉద్యోగం రావడానికి, ఇప్పుడు నేను మీకు పార్టీ ఇవ్వడానికి కారణం ఈవిడ లేకపోతే ఇదేది జరిగేది కాదు. అలాగా? అవును, మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందమ్మా? పిచ్చ క్లోజ్. కలిసాం. మేము కలిసామమ్మా. ఒకసారి కలిసామమ్మా. నువ్వేం చేస్తుంటావు? ఇక్కడే బీవెల్ హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్ గా చేస్తున్నానమ్మా. మీ ఇల్లు ఎక్కడుంది? అమ్మా నాన్న ఏం చేస్తున్నారు? భోంచే మీరు చెప్పండి. అమ్మా నాన్న చిన్నప్పుడే చనిపోయారమ్మా. హోంలోనే పెరిగాను. ఇప్పుడు దీపికతో హాస్టల్లో ఉంటున్నాను. నువ్వెందుకమ్మా బాధపడతావు?
మేమందరం ఉన్నాగా. నేను కూడా ఉన్నాను. అంటే అందరం ఉన్నాం అంటున్నా. మీరు దాని గురించి ఏం దిగులు పడకండి. అమ్మ నాన్న లేరని. అమ్మ నాన్నని దేవుడు మీకు ఇవ్వలేదంటే దానికి ఏదో కారణం ఉంటుంది, ఏదో ఒక బంధం. దేవుడు లీలలు అలాంటివి ఆయనకు. మరీ బటర్ రాసేకు. నువ్వు వెళ్ళరా, నువ్వు పక్కకి తిను. వద్దు, పర్వాలేదు, మీరు కంటిన్యూ చేయండి, నేను ఇక్కడే కూర్చొని తింటాను. అది మీరు నూడిల్స్ వద్దా? ఓకే. తను మన క్యాండిడేట్ కాదు. ఎక్కడుంది? దీపిక ఇక్కడే ఉద్యోగం చేస్తున్నట్టు చెప్పింది. హాయ్ హాయ్. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. నిజమే, బానే ఉన్నారు. వెరీ గుడ్. సారీ. ఏంటి ఇలా వచ్చారు? షాపింగ్ వచ్చాను. షాపింగా? హాస్పిటల్లోనా? షాప్ మాస్టర్ చెకప్ వచ్చాను. మీకా? కాదు, అమ్మకి. అమ్మ వచ్చారా? లేదు, అమ్మ రాలేదు. ఫస్ట్ ప్రాసెస్ ఏంటి, వర్కౌట్ అవుతుందా అవ్వదా, తర్వాత జాతకాలు, నక్షత్రాలు, మంచి రోజు, ఇవన్నీ సెట్. మీరు దేని గురించి అంటున్నారు? అదే మేడం, అదే మాస్టర్ చెకప్ కి ఎంత అవుతుందని అడిగి వెళ్దామని వచ్చాను మేడం. రేపొద్దున అమ్మని ఎంటీ స్టమక్ తో తీసుకురండి. లేదు, నైట్ నుంచి వస్తున్నామంటాను. నో 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 నో. కాఫీయా? అమ్మా, మాస్టర్ చెకప్ కి వెళ్ళేటప్పుడు కాఫీ తాగకూడదు, ఎంటీ స్టమక్ తోనే వెళ్ళాలి. నేను ఎప్పుడు చెప్పాను రా మాస్టర్ చెకప్ పెడతారని? నువ్వు చెప్పరా, నేనే చెప్తున్నా. నేను బాగానే ఉన్నాను కదరా. బాగున్నాను నువ్వు అనుకుంటే నువ్వు బాగోలేవు. నీ కొంట్లో బాగాలేదు, చెప్పేది నువ్వు రా. కాఫీ కదా, నేను తాగుతా. ఎక్కడికి తీసుకెళ్తున్నావురా? ఇటు 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 ఇటు. హాయ్. మేము వచ్చేసాం, మీరు ఎక్కడున్నారు? రిసెప్షన్ లో వెయిట్ చేయండి, వస్తాను. రే అల్లరోడా, ఇందుకేనా నన్ను ఇంత దూరం తీసుకొచ్చావు? అవును, డోంట్ డిస్టర్బ్, గో సైడ్. హాయ్. హాయ్. రండమ్మా. ఎంటీ స్టమక్ తోనే వచ్చారు? నైట్ నుంచి ఫుల్ ఎంటీ. రండమ్మా. ఎవరొచ్చారో చూసావా? కూర్చోమ్మా, కూర్చో. ఇది షాక్ అవుతుంది. దాని మీద తలపెట్టి ఊపిరి బాగా పీల్చారు. మా ఏంట్రా? ఏం లేదమ్మా, మిషన్ కి ఏమైనా అవుతుందేమో. ఇందులో అన్ని రిపోర్ట్స్ ఉన్నాయమ్మా. సరే వెళదామా? బయలుదేరు. నాన్న రుద్ర, నేను కాఫీ తాగి అలాగే పార్కింగ్ లో వెయిట్ చేస్తాను. నువ్వు మాట్లాడాల్సిందంత వెరీ గుడ్, వెరీ గుడ్. నువ్వు కాఫీ తాగావా? తాగాను. టిఫిన్ తిన్నావా? తినలేదు. తినలేదు కదా, పో అమ్మని తీసుకెళ్ళి బాగా మెక్కు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. నాకంటే ముందు నీకు పెళ్ళైపోయేలా. నీకంటే ముందు నా పెళ్లి జరిగితే నీకేమైనా ప్రాబ్లమా? తను తినకుండా వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళు. నువ్వేంటి? వస్తానమ్మా, ఒక రోజు ఇంటికి రా. తప్పకుండా వస్తానమ్మా. అందంగా ఉన్నావు. అయ్యో, నువ్వు కూడా అందంగా ఉన్నావు. చాలు పో, నేను మాట్లాడాలి. ఏంటి? ఏం లేదండి, స్ట్రైట్ గా విషయానికి వచ్చేస్తాను. అమ్మ చెప్పింది కదా ఒకరోజు ఇంటికి వచ్చి భోంచేసి వెళ్ళమని. ఒకరోజు కాదండి, జీవితాంతం మీరు నాతో ఉండాలని ఆశపడుతున్నాను. మా అమ్మకి కోడలుగా, నాకు భారీగా. పెళ్లి చేసుకుందామా? ఏంటి, నా గురించి తెలుసుకోవాలా? నా గురించి చెప్పనా? ఓకే. ఈ దమ్ము కొట్టడం, గుడ్కా నవ్వడం, సంథింగ్ సంథింగ్ ఇవన్నీ మనకు నచ్చవు. ఎప్పుడైనా పెగ్గేస్తాను. మీకు నచ్చకపోతే నేను పెగ్గేసేటప్పుడు అందులో నీళ్లు పోసిచ్చి మీరు కూర్చొని చూడొచ్చు. సరే, అది వదిలేండి. మిమ్మల్ని జీవితాంతం కంటికి రెప్పలా చూసుకుంటాను అని అస్సలు చెప్పనండి. నేను చేసే అల్లరికి మీరు బోర్మని ఏడుస్తారు, కానీ దాన్ని ఎలా మేనేజ్ చేయాలో, ఎలా కాంప్రమైజ్ చేయాలో నాకు బాగా తెలుసు. మొత్తానికి ఏమంటున్నానంటే, మీరు ఏడ్చినా నవ్వినా దానికి పూర్తి కారణం నేనే అవుతాను. ఇప్పుడేంటి, మీ అమ్మని బాగా చూసుకున్నానని నా మీద లవ్ వచ్చిందా? అదే కారణమైతే
ఇక్కడికి వచ్చే అందరినీ నేను అలాగే చూసుకుంటాను. మా అమ్మని చూసుకోవడం వల్ల మీ మీద నాకు లవ్ రాలేదండి. నా ఫైల్ పోగొట్టుకున్న రోజు మిమ్మల్ని రోడ్డు మీద చూశాను. పేద పిల్లల్ని వాళ్ళు ఉంటున్న చోటుకి వెళ్ళి కలిసి వాళ్ళకి పుస్తకాలు పెన్సిళ్ళు ఇచ్చి వాళ్ళ మొహాల్లో వాళ్ళ నవ్వులో దేవుడు చూశారు కదా, అదేనండి దేవుడు. ఆ పిల్లలందరితో కలిసి ఒక సెల్ఫీ తీసుకున్నారు చూడండి. పాపా, ఆ రోజే అక్కడ పడిపోయానండి. చాలు. ఓకే, మీరు బాగా టైం తీసుకోండి, ఎంత టైం కావాలన్నా తీసుకోండి. నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. ఒక 2 seconds లో డిసైడ్ చేసి చెప్పండి. బాగా 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 టైం తీసుకొని ఆలోచించి. అనన్య, అనన్య మేడం కొంచెం చెప్పెళ్తే బాగుంది. ఇప్పుడు నేనేం చెప్పను. రేపు పెళ్లిలో చెప్తాను. పెళ్లిలో నమస్కారం సార్, రండి. ఇంకా రాలేదేంటి? హాయ్. ఏమండి, ఇక్కడికి వచ్చి చెప్తాను అన్నా. అదే ఇక్కడికి వచ్చి చెప్తానన్నారు కదా, అందుకే స్టైల్ గా మీకు మ్యాచింగ్ డ్రెస్ తో వెయిటింగ్. నేను నా ఫ్రెండ్ రిసెప్షన్ కి వచ్చాను, తర్వాత మాట్లాడదామా? ఏమండి హ్యాపీ మ్యారీడ్ లైఫ్. నాకు ఏంటండి ఊరుకుంటుంటే ఏంటి? ఆ కళ్ళలో చూస్తుంటే నోట మాట రావట్లేదు. మా ఆడి చెప్పమ్మా, నన్ను లవ్ చేస్తున్నా లేదో టెన్షన్ పెట్టేస్తుంది. ఊరికే ఇక్కడికి వచ్చి ఆటలు ముఖ్యమా దీనికి? ఇలా చూడమ్మా, నువ్వు వాడిని లవ్ చేస్తావో వాడు నిన్ను లవ్ చేస్తాడు. నువ్వే నా కోడలవని నేను ఫిక్స్ అయిపోయాను. ఏమండి, ఏంటమ్మా ఓకే చెప్పిందా లేదా? త్వరగా చెప్పేయండి. పాపం గిఫ్ట్ పట్టుకుని చాలా మంది అసలు ఫ్రెండ్ అంటారా? గిఫ్ట్ లా ముఖ్యం నీకు? ఓసే గుడ్లు గోబా, నీ అన్నయ్యకి సపోర్ట్ గా మాట్లాడొచ్చు కదే. పాపం సరే, నువ్వు అక్కడికి వెళ్ళి నుంచో, నేను చూసుకుంటాను. ఒక నిమిషం అమ్మా, వెళ్ళి వచ్చేస్తాను. నువ్వు విలారా, ఏం కావాలి నీకు? నువ్వే కావాలి. సరే తీసుకో. ఒక్క నిమిషం ఇలా చూడు. నాకు అమ్మ నాన్న ఎవరు లేరు. నాకు అమ్మగా నాన్నగా ఉండి ఎప్పుడు ఇలాగే చూసుకుంటావా? కుదరదు. ఇంతకన్నా సూపర్ గా చూసుకుంటా. అప్పుడైతే ఓకే. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ చెప్పేసింది. అన్నా, మీరు చెప్పినట్టు మనం అనుమానించిన ప్రతి ఒక్కరిని ఫాలో అయ్యాను. ఖచ్చితంగా వీళ్ళలో ఒకటి శశి లేపేసి ఉండాలి. వీడి పేరు స్టీఫెన్. పోయిన వారం శశి ఫిష్ ఫ్యాక్టరీ ఓనర్ సైమన్ లేపేశాడు కదా, వాడి తమ్ముడే వీడు. గంగా, శశికి స్కెచ్ చేసిన మాట నిజమే, కానీ మాకన్నా ముందే ఎవడో లేపేశాడు. శశి నేను చెప్పలేదు. అబ్బా, నా తమ్ముడికి స్కెచ్ చేశాను నాతో చెప్తావా? వీడి లేపేస్తే మిగతా ఇతరులు నిజం చెప్తారన్నా. వీడు సుందర్ మన మీద కంప్లైంట్ ఇచ్చిన కౌన్సిలర్ని ఇంటికెళ్ళి లేపేశాడు. వాడి బామ్మర్ది. శశి నేను చంపలేదు. మా వాళ్ళకు నన్ను ఎత్తుకొచ్చారని తెలిసిందో మిమ్మల్ని అందరూ లేపేస్తారు.
ఈ అబ్బా నా ముందే నా మనుషుల్ని లేపేస్తానంట. గుణ, గంగా అన్నా, ఏదో తేడాగా ఉంది. శశిని లేపేసిన వాడు ఇక్కడ లేడా? షార్ప్ దున్నపోతులారా, నన్ను పట్టుకొని టైం పాస్ చేస్తారా? చూసారా, అది భూమి షార్ప్. ఎవడ్రా వీడు? అన్నా, వీడి పేరు స్కెచ్. వీడి వెనకాల ఉన్నాడే, వీడి చెంచాగాడు పెన్సిల్. యా, మై నేమ్ ఇస్ పెన్సిల్. ఏరియాలో శశికి ఆపోజిట్ గా పౌడర్ అమ్ముతాడన్నా. రే, ఆ స్కెచ్ మొహం చూపించండ్రా. భూమి, వీళ్ళిద్దరూ సొల్లు వాగుడు వాగడానికే పనికొస్తారు. నువ్వొక్కడి మాత్రమే బ్రెయిన్ ఉపయోగిస్తున్నావు. నువ్వు గ్రేట్. మోకాళ్ళు లాగేస్తున్నాయి, కొంచెం లేచి నుంచోమంట. భూమి, వీళ్ళు నన్ను ఎలా ఎత్తుకొచ్చారో తెలుసా? మన ఏరియాకి వచ్చి మన గురించి అడుగుతున్నారని తెలుసుకుని నమస్తే పెట్టడానికి వెళ్తే అలా పొట్లం కట్టి తీసుకొచ్చి ఇక్కడ పడేశారన్నా. ఎవడైనా నీ తమ్ముడిని చంపేసి నీకే నమస్తే పెడతాడా? ఏ కాశ్మీర్కో బీహార్కో దొరకకుండా పారిపోయేవాడు కదా. ఇట చూడు, కూర్చున్న చోటనే నువ్వు స్కెచ్ చేసి మనుషుల్ని లేపేసేవాడివి. నిన్నే వాడు బయటికి లాక్కొచ్చాడంటే ఆడెంత తోపై ఉంటాడు. ఆడి స్కెచ్ శశికి కాదనో నీకే అయి ఉండాలా. సారీ అన్నా, మీకే అయి ఉండాలా. నాకొకే ఒక రోజు టైం ఇయ్యే. నువ్వు వెతుకుతున్నోడ్నే లాక్కొచ్చి నీ కాళ్ళ మీద పడేస్తా. ఈ స్కెచ్ నమ్ము, ఈడే స్కెచ్ చేస్తాడనుకుంటున్నా. ఎక్కడైతే నీ తమ్ముడు నేసేశాడో ఆడున్న పాలోని పేపరోని వాచ్మెన్ ఎత్తుకు రావాలా. మీరు అడిగితే నిజం చెప్పరు, ఎందుకంటే శశిపోయింది మా ఏరియాలో. నేనే నైస్ గా మాట్లాడే మ్యాటర్ బయటికి లాగలను. అన్నా, నేను చెప్పేది వినండి. వాడు చూడడానికి తేడాగా ఉన్నా వాడు చెప్పే దాంట్లో విషయం ఉన్నట్టు అనిపిస్తోంది. అంతేకాదన్నా, వాడు లోకల్. వాడికి రోజు టైం ఇద్దామన్నా, చూద్దామన్నా. రే గంగా, నువ్వు నాతో రా. ఓకే. గుణ, నువ్వు వాడితో వెళ్ళు. సరే అన్నా. అదే కదా. నన్ను ఫాలో అవ్వా. మాసనా నువ్వు, నిన్నెవ్వడేం చేయలేడు. ఏం చూడు, ఆయాసంతో చచ్చిపోయేలా వస్తున్నాడా? మన శశిని ఒకడు లేపేశారు కదన్నా. అవును, వాడు ఒకడు చూసాడన్నా. ఎవరు అదే? కుల్ఫీ ఐస్ అమ్మేవాడన్నా. ఎత్తుకొచ్చా? ఎత్తుకొచ్చేసాం, తీసుకొస్తున్నారు. యాడా? ఆడొక్కడే చాలు కదా, ఆడి బండి మనకెందుకురా? అన్నా, మందేసి కుల్ఫీ తింటే సమ్మగా ఉంటదన్నా. అంత బాగుంటదా? చూసి నేర్చుకోవా. దిగరా, దోయండ్రా. ఎవడ్రా ఎవడ్రా నా తమ్ముడు చంపింది? ఎవడ్రా చెప్పమంటుంటే? ఒక పిల్లగాన్ని అటెండ్ చేయాలో తెలీదా? ఆడే పసిపిల్లాడు రోడ్ల మీద ఐసులు అమ్ముకుంటా ఉంటే అన్ని పోయే తప్పగా. అయ్యో దేవుడన్నా నువ్వు. చల్లగుండు. ఏ తమ్ముడు, ముసుగుది. ఏందిరా బాగా దగ్గుతా ఉండవా? 3 రోజులుగా ఫుల్ కోల్డ్ అన్న. కోల్డా? నువ్వు సోషల్ డిస్టెన్స్, మాస్క్ తీయకూడదు. అర్థమైందా? మాస్క్ బాగా పెట్టుకో. ఇలా రావు, ఈ అన్నున్నాడు కదా, భయపడమాక. సరే అన్న. శశిని లేపాడు, నువ్వేనా చూసా? శశి ఎవరో నాకెట్ట తెలుసుద్ది? అవును కదా, అంతకుడు చూడడానికి ఎట్టా కనిపిస్తాడా? అన్నా, నేను చూశానన్నా. అయితే చెప్పు. కానీ దూరంగా ఉన్నారు, ఇద్దరు చీకట్లో ఉన్నారు. వాళ్ళిద్దరు మొహలు నాకు కనపడలేదన్నా. కానీ ఒకడు పొడుగ్గా ఉన్నాడు, ఒకడు పొట్టిగా ఉన్నాడన్నా. బొమ్మకి చూపించగలవా? గీయడం తెలిస్తే నేనెందుకు ఐస్ అమ్ముకుంటా? ఒకవేళ గీయడం తెలిసినా చీకట్లో ఉన్నోడిని ఎట్టా గీయగలవన్నా? ఏందన్నా నువ్వు? లాజిక్లు మాట్లాడడం తెలుసు, ఒక హంతకుని మాత్రం సరిగ్గా నోట్ చేయడం తెలీదే. సారీ అన్న. ఇప్పుడు పడుకుంటా చూడరా. బస్ బస్. పొడిచినోడు కోపంతో ఏమని చెప్పి పొడిచాడు? ఇట్ట అడిగితే చెప్పనా ఏంది? చెప్పు. చెప్పరా. పొడిచినోడు కోపంతో అని పొడిచాడు, అరిచినోడు అని అరిచాడు. ఏంటదే? పొడిచినోడు కోపంతో అని పొడిచాడు, అరిచినోడు అని అరిచాడు. బుర్రకెక్కలా కరెక్ట్ గా చెప్తున్నాడు. ఏట్రా తిక్కరేపుతున్నా? కొట్టానంటే మొహం పగిలిపోద్ది. పొడిచినోడు కోపంతో ఏమని చెప్పి పొడిచాడు? ఇలా అడిగితే చెప్తానన్నా. కొట్టో కదా నన్ను, అది కరెక్ట్ గా చెప్తాను. పొడిచినోడు అని పొడిచాడు, అరిచినోడు అని అరిచాడు. చెప్పిందే చెప్తా. ముందాన్ని కంట్రోల్ చేయండి.
నేను ఎర్రలా కనిపిస్తున్నానా? అన్న టెన్షన్ అవ్వకన్నా, నీ కళ్ళలోకి చూస్తుంటే భయంగా ఉందన్నా. టెన్షన్ అయ్యే పేల్టు పేలితే టెన్షన్ అవరా మరి? సరే. పొడిచినోడు కత్తిని పట్టుకొని ఎలా పొడిచాడో నువ్వు చేసి చూపించావంటే ఏ ఏ ఏరియా వాళ్ళు ఎట్టా కత్తి పట్టుకుని వేస్తారో నాకు తెలుసు. ఆ తీరును బట్టి ఆడెవడ కనిపెట్టేస్తా. ఏంది? స్కెచ్ సూపర్ ఐడియా. నువ్వు రారా, ఆడికి ఎదురుగా నుంచో, కత్తి ఆడి చేతికి ఇవ్వు. పట్టుకోరా, పట్టుకోరా. ఆడక్కడ పొడిచాడే అదేలాగా ఇక్కడ చేసి చూపించాలా, అర్థమైందా? కరెక్ట్ గా చేసి చూపించాలా. అన్న వాడు పొడవడానికి ముందు కత్తిని ఇలా తిప్పి ఏంది కింద పడేసా? రేయ్, కత్తిని సరిగ్గా పట్టుకోరా. చిన్నపిల్లలు కత్తితో ఆడుకుంటా ఉంటే నీకేంటే? సారీ అన్న. పట్టుగా. సరిగ్గా చేయాలి సార్, అర్థమైందా? ఎంకరేజ్ చేయండి రా, చెప్పండి కొట్టండి రా. కానీ కానీ రా 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 ఇలా పట్టుకున్నాడా? ఆ తర్వాత ఇలా తిప్పాడా? ఆ తర్వాత ఇలా చేసి చేతులు మార్చుకుని నిన్ను పొడిచినట్టు నటించమని చెప్పాను రా. నువ్వు నిజంగానే పొడిచి పారేసావా? రేపు పోలీసులు వచ్చి అడిగితే ఎవరు సమాధానం చెప్పేదే? నువ్వా? వీడేరా వాడు? వాడంటే ఎవడురా? వీడప్పుడు వేసండి రా. రుద్ర, పోత లెక్కలు తెలుసుకోవడానికి వచ్చావా? నువ్వు అనుభవించింది సరిపదా? నా తమ్ముడే లేపేస్తా. నీ చావు నా చేతుల్లోనేరా. అన్నా, నువ్వేదో ఐస్ అమ్ముకునేవాడు అనుకున్నా, కానీ అందరినీ ఉతికే ఐసీయూకే పంపించేసావు అన్నా. నువ్వు భూమి మనుషుల్నే ఇట్ట కొట్టి అసలు భూమి మీద లేకుండా చేసి పారేసావే. అప్పుడు నీ రేంజో నీ దగ్గర ఎస్టేట్ గా చేస్తా అన్నా. భూమి ఎక్కడెక్కడికి వెళ్తాడో, భూమి మనుషులు ఏమేమి పనులు చేస్తారో అన్ని డీటెయిల్స్ నాకు తెలుసు. నన్ను నీతో ఉంచుకుంటే నీకే మంచిది. ముందుకెళ్తే నువ్వు, వెనక్కి వస్తే గొయ్యి. అన్నా, నీ గురించి బయట ఎవరికి చెప్పనన్నా, నన్ను వదిలే అన్నా. భూమి గురించి అన్ని డీటెయిల్స్ తెలుసా నీకు? అన్నీ తెలుసు. రా నాతో. ఫస్ట్ పెగ్గు, అలాగే ఫస్ట్ కిస్సు, దాని కిక్కే వేరు సార్. సార్, మీ పాటికి మీరు ఆయన జాగ్రత్తగా చూసుకుంటే మా దగ్గర వదిలేసి వెళ్ళిపోయారు. ఆయనతో ఏగలాగా చస్తున్నాం సార్. ఎవరు సార్ ఆయన? ఎప్పుడు చూసినా ఉంటే మందులో ఉంటున్నారు, లేదా అదేనో పోగొట్టుకున్న వాళ్ళ ఉంటున్నారు. అది కూడా పర్లేదు సార్. ఎక్కడికి వెళ్తున్నారో ఎక్కడికి వస్తున్నారో తెలియట్లేదు. ఆ రోజేమో ఒంటరిగా కూర్చొని ఎడుతున్నారు. సార్ చెప్తే నమ్మరు. ఫుల్ మందులో ఓ రోజు బస్కీలు తీస్తున్నారు. అలా చేస్తే ఆరోగ్యం ఏమవుతుంది చెప్పండి. మీరెందుకు తాగుతున్నారా? ఎందుకు తాగుతున్నావా? మత్తుగే సార్. రుద్ర ఎందుకు తాగుతున్నాడో తెలుసా?
వాడిలో ఉన్న బాధను మర్చిపోవడానికేరా. వాడుకున్న సమస్యలు గనక మీకున్నాయనుకోండి, ఒక్కరోజు కూడా ప్రాణాలతో ఉండరు. ఒక్క నిర్ణయం వాడి జీవితాన్ని మార్చేసింది. విధి. లండన్ క్లయింట్స్ కి మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రాజెక్ట్ చాలా ఇంప్రెసివ్ గా ఉందన్నారు. సో మీరు యూకేకి వెళ్ళి 4-5 years అక్కడ ఉండి ఈ ప్రాజెక్ట్ ని డెవలప్ చేయాలని అనుకుంటున్నారు. ఏంటి, హ్యాపీయేనా? సార్, క్లయింట్కి నా ప్రాజెక్ట్ నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. మీరు తప్పుగా అనుకోకండి, నాకు ఫారిన్కి వెళ్ళే ఇంట్రెస్ట్ లేదు సార్. వాట్స్ రాంగ్ రుద్రా? ఇలాంటి ఆపర్చునిటీ కోసం ఇక్కడ ఎంతమంది వెయిట్ చేస్తున్నారో తెలుసా? మీరు గనక యూకే వెళ్ళి వాళ్ళతో కోఆపరేట్ చేసి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే మన కంపెనీ ప్రాఫిట్ అరౌండ్ 20% ఇంక్రీజ్ అవుతుంది. అండ్ యువర్ శాలరీ విల్ బీ ఇన్ పౌండ్స్. సార్, కంపెనీ, నా శాలరీ, వీటన్నిటికంటే మా అమ్మ నాన్న నాకు చాలా ముఖ్యం సార్. వాళ్ళకి వయసు మీద పడుతోంది. ఈ టైంలో వాళ్ళతో ఉండకుండా ఫారిన్కి వెళ్ళడానికి నిజంగా నా మనసు ఎందుకోనో ఒప్పుకోవట్లేదు సార్. ఏ కుటుంబం కోసం రుద్ర ఫారెన్ వెళ్ళనన్నాడో సరిగ్గా అప్పుడే దాసునే నేను వెతుకుతున్నాను. ఏమైందండి మీకు? నేను చూస్తూనే ఉన్నాను. కొన్నాళ్లుగా అబ్బాయితోనూ నాతోనూ మీరు సరిగ్గా మాట్లాడటం లేదు. ఫోన్ వస్తే దూరంగా వెళ్ళి మాట్లాడుతున్నారు. శక్తి రిసెప్షన్ కూడా రాలేదు. మీ సమస్య ఏమిటో చెప్పండి. సమస్య లేదు ఇందిరా, ఆఫీసులో కొంచెం. ఇలా చూడండి, నా దగ్గర మీరేదో దాస్తున్నారు. అబద్ధం చెప్పకండి. అబద్ధం చెప్తున్నానట. నేనెందుకు అబద్ధం చెప్తాను? ఎందుకు చెప్పాలి? దాసు మనల్ని మోసం చేశాడు ఇందిరా. అవునిందిరా, మనం బస్ ట్రావెల్స్ ప్రారంభించడానికి 6 కోట్లు అప్పు చేశాం కదా. ఆ డబ్బుతో పారిపోయాడు వాడు. నెల రోజుల నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. సరే అని ఇంటికి వెళ్ళి చూస్తే ఇల్లు కూడా ఖాళీ చేసేశాడు. దాసు గురించి ఎవరిని అడిగినా వాడు ఎక్కడికి వెళ్ళాడో ఎవరికీ తెలియలేదు. ఈతిరాజులు మొదటి నెల వడ్డీ కోసం ఫోన్ల మీద ఫోన్లు చేశాడు. రొటేషన్ కోసం ఉంచిన డబ్బుతో మొదటి నెల వడ్డీ కట్టాను. మరి వచ్చే నెల ₹2 6 కోట్ల రూపాయలు. మనం ఎవరికి ఏ ద్రోహం చేశాం? ఇన్నాళ్ళు తోడుగా ఉన్న స్నేహితుడే ద్రోహం చేశాడు. అది తట్టుకోలేకపోతున్నాడు. ఇలా చూడండి, చూడండి, చేయాలి. మన అబ్బాయి ఉన్నాడు, నేనున్నాను. మీరు దేనికి దిగులు పడకండి. మాకు మీరేనండి. డబ్బుదే ఉందండి, ఏదో ఒకటి చేద్దాం. ఇలా చూడు, రుద్రకి ఏం తెలియకూడదు. వాడితో ఏం చెప్పొద్దు. వాడు ఇప్పుడే బాధ్యతగా పనిలోకి వెళ్తున్నాడు. ఏమండి, ఏమైందండి? కొంచెం మంచినీళ్ళు ఇవ్వు. ఇదిగోండి, తాగండి. అయ్యో, ఏమైందండి? ఏమిటో చెప్పండి, ఏమిటో చెప్పండి. చికాగా ఉందా? గాబరాగా ఉందా? రే రుద్ర, రుద్ర, త్వరగా రా. చూడండి, ఏమిటో చెప్పండి. నాకు భయం. గుండెల్లో నొప్పి. ఏమైందమ్మా? అమ్మా, బట్టి తాళం ఎక్కడమ్మా? హాస్పిటల్కి తీసుకెళ్దాం. ఏమిటో చూడండి. ఏం కాదు, హాస్పిటల్ తీసుకెళ్తాం. పదనా వెళ్దాం. వెళ్తారా? నేనున్నా నాన్న, ఏం కాదు నాన్న. హాస్పిటల్కి వెళ్దాం. ఒకవైపు మోసం చేసిన దాసును రుద్ర వెతుకుతుంటే, ఇంకోవైపు తీసుకున్న డబ్బును తిరిగివ్వమని ఇతిరాజులు రుద్ర వాళ్ళమ్మను బెదిరించాడు. కుటుంబ పరువును కాపాడటానికి, నాన్న అప్పును తీర్చడానికి రుద్ర ట్రావెల్స్ అమ్మడానికి నిర్ణయించుకున్నాడు. ఇదిగోండి మా చెక్. ఏ కుటుంబం కోసం రుద్ర ఫారెన్కి వెళ్ళనని చెప్పాడో అదే కుటుంబం కోసం ఫారెన్ వెళ్తానని మేనేజర్ కాళ్ళు పట్టుకున్నాడు. కానీ అంతలో బాబు, ఎవరు మీరు?
రేయ్ తాళం వేయరా. అయ్యో, అయ్యో, వద్దు. రేయ్ త్వరగా రా, ఎంతసేపు? తాళం వేయొద్దు. వద్దు బాబు. బాబు, నేను చెప్పేది వినండి. తాళం వేయొద్దు. ఏదైనా అక్కడ మాట్లాడుకో. బాబు బాబు తాళం తీయమని చెప్పండి. చేసి డబ్బు తీసుకున్నారుగా, ఇప్పుడు అవమానంగా ఉందా? నువ్వు నీ కొడుకు వెళ్ళి అన్న దగ్గర తాళాలు తీసుకోండి. రే రండ్రా. బాబు నేను చెప్పేది పోవే. రే చూసారా, వచ్చాడు రా కొడుకు. మా అమ్మ మీద చెయ్యేస్తావా? వీళ్ళ నాన్న 6 కోట్లు తీసుకున్నాడు. వడ్డీతో ఈ రోజుకి 7 కోట్లు అయింది. ఇప్పుడేదో ట్రావెల్స్ అమ్మి 3 కోట్లు ఇస్తానంటున్నాడు. మిగతా 4 కోట్లు ఎప్పుడు ఇస్తాడో అడిగి చెప్పండి. నువ్వేమంటావయ్యా? సార్, నేను లండన్కి వెళ్ళి పని చేద్దాం అనుకుంటున్నాను. నెలకు 5 లక్షల జీతం. ఆ జీతం అలాగే ఈయనకి ఇచ్చేస్తాను సార్. ఏంట్రా ఇది లంటన్ అంటున్నావు? మా అందరూ చూస్తున్నారు, సైలెంట్ గా ఉండాలి. నువ్వు ఉండబోయ్యా అని అడుగుతాను. ఏదైనా ప్రూఫ్ ఉందా? ఉంది సార్, ఒక్క నిమిషం. ఇది నేను లండన్కి వెళ్ళడానికి ఆఫర్ లెటర్ సార్. ఇదిగో ఇతరాజులు, నిజమే చూడు. ఇది కరెక్ట్ గానే ఉంది, కానీ నాకెందుకు అనుమానంగా ఉంది. నాకు నా డబ్బు కావాలి. సార్ ఏంటి సార్ ఈ అన్యాయం? 3 కోట్లు ఇప్పుడు ఇచ్చేస్తానని చెప్పాడు. ఈయనకి ఇవ్వాల్సిన మిగతా 4 కోట్ల రూపాయలు విదేశాలకు వెళ్ళి సంపాదించి త్వరలోనే ఇచ్చేస్తానంటున్నాడు. దానికి కూడా ఒప్పుకోకపోతే ఎలా చెప్పండి? ఇలా చూడు, నువ్వు కొంచెం తగ్గాలి. వచ్చే డబ్బును తీసుకోవడం మానేసి ఊరికే గొడవ చేయకయ్యా. సరే, మీరు చెప్పారని ఒప్పుకుంటున్నాను, కానీ నోటితో చెప్తే ఒప్పుకోను. తల్లి కొడుకుల్ని రాసిచ్చి వెళ్ళమనండి. మీ అబ్బాయి ఊరికి వెళ్తాడట, లండన్కి వెళ్తాడట. మీరు చెప్పకుండా వదిలేసి వెళ్ళిపోయారు. వాడు చెప్పి వెళ్తానంటున్నాడు. అందరు నన్ను వదిలి వెళ్ళిపోండి, నేను ఒంటరిగా ఉండి చూస్తాను. నేను చెప్పేది కొంచెం వినమ్మా. నేను చెప్పేది నువ్వు విను. నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు. ఈ ఇల్లు అమ్మేసి అప్పు తీర్చేద్దావురా. ఒక చిన్న ఇల్లు అద్దెకి తీసుకొని ప్రశాంతంగా ఉందాం. ఏంటి ఇల్లు అమ్మాలా? మా ఏం మాట్లాడుతున్నావు? మా నగలు, కార్లు, ట్రావెల్స్ అన్ని పోయాయి. ఈ ఇల్లు కూడా అమ్మేస్తే ఇక కొడుగ్గా నేనుండి ప్రయోజనం ఏంటి? మా నాన్న ఎంతో ఆశగా ఈ ఇల్లు నీకు కొనిచ్చారమ్మా. ఈ ఇంటిని అమ్మొద్దమ్మా. రే చెప్పరా, అర్థం చేసుకోవట్లేదు. అమ్మా, వీడు ఉద్యోగంలో చేరిన కొన్ని రోజులకే ఆ లండన్ ఆఫర్ వచ్చింది. అప్పుడు వద్దని చెప్పేశాడమ్మా. ఇప్పుడు ఆ హెచ్ఆర్ కాళ్ళ వెళ్ళపడి ఎలాగో అతను ఒప్పించాడు. మీకు ఆ విషయం చెప్పనా? ఈ లోకంలో నీకు ఎవరిష్టమని అడిగితే వీడు అమ్మ అనే చెప్తాడు. అలాంటి మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి వెళ్తున్నాడంటే కొంచెం అర్థం చేసుకోండి అమ్మా. మా ఏ ఇంద్రాణి, ఏమైంది? ఏం లేదు, నిన్న ఇంట్లో ఒక ప్రాబ్లం జరిగింది. పోలీస్ స్టేషన్ వరకు వెళ్లాల్సి వచ్చింది. గొడవైంది. లండన్ వెళ్ళి అప్పు తీరుస్తానని ఒప్పుకున్నావు, అంతే కదా? ఆరు సంవత్సరాలు ఇలా వెళ్ళిపోతాయి. ఇది మన కుటుంబం. మన అమ్మని నేను భద్రంగా చూసుకుంటాను. నువ్వు ధైర్యంగా వెళ్ళిరా. నువ్వు లండన్కి వెళ్లే ముందు నన్ను పెళ్లి చేసుకుని వెళ్ళు. పెళ్లి చేసుకుని వెళ్ళు. అట్లుగా ఉందా? ఏ తప్పే ఉంది? ఎందుకలా సిగ్గుపడుతున్నావు? అసలే ఇంత టెన్షన్ లో ఉంటే నువ్వేంటి అవని నాకు తెలీదు. పెళ్లి చేసుకుని వెళ్ళు. అయితే అమ్మతో వెళ్ళి నువ్వే మాట్లాడు. అమ్మ నేను మేనేజ్ చేస్తాను లేరా. నువ్వు చాలా తొందరపడుతున్నావు. పడుకోవాలి, ఓకే? నువ్వు మర్చిపోయావని తెలిసిందో అక్కడి నుంచి ఫోన్ చేసి మరీ తిడతాను, జాగ్రత్త, ఓకేనా?
నేను వెళ్ళేటప్పుడు ఇలా ఏడవకూడదు, నవ్వాలి నవ్వాలి. ఆ? సరేరా, నువ్వు చల్లగా ఉండాలి, క్షేమంగా వెళ్ళిరా, ఆరోగ్యం జాగ్రత్త. టైంకి ఫోన్ చేయాలి, టైంకి నిద్ర పోవాలి, పోతే రోజు నాకు ఫోన్ చేయాలి. సరే సరే, ఓకే, నవ్వు నవ్వు. అది బాయ్, వెరీ గుడ్, వస్తాను. ఆశీర్వదించు. బాయ్ 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 బాయ్. మా డైలీ ఫోన్ లో వీడియో కాల్ లో చూసుకుందాం, ఏం ప్రాబ్లం లేదు. ఓకే బాయ్. అనన్య కూర్చో. వెళ్ళొచ్చేస్తానమ్మా. టైం అవుతుంది, త్వరగా రా. బాయ్ మా, లవ్ యూ. ఇలా చూడు, ఫారెన్ వెళ్తున్నావు, హెల్త్ చూసుకో, ఎక్కువగా బయట ఫుడ్ తినకు, సరేనా? అమ్మ ఇచ్చారు కదా, ఇంట్లోనే వంట చేసుకో, తెలియకపోతే వీడియో కాల్ చేయి. నవ్వు, జాగ్రత్తగా వెళ్ళిరా. ఐ లవ్ యూ. అన్న వాటర్ కానీ వేయడానికి వచ్చానన్నా. కూర్చోండి. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నేనే వచ్చేవాడినిగా. నా కొడుకు నాతో ఉన్న వాళ్ళని చంపేస్తుంటే దండేసి ఏడుస్తూ కూర్చోబెట్టావా? స్పాట్ లో సంబంధమే లేకుండా ఈ బండి ఉంది. ఇదంతా చేసింది ఐస్ అమ్మేవాడు కూడా అయి ఉండొచ్చు. ఐస్ అమ్మేవాడా? ఐస్ అమ్మేలా వచ్చినవాడా? ఫారెన్సిక్ కలెక్ట్ చేసే శాంపిల్ ని బట్టి ఖచ్చితంగా ఎవరో చించర్లే, మీరేం చేయక్కర్లేదు. మన గురించి తెలిసిన వాడే శశిని గుణాన్ని లేపేసి ఉండాలి. వాడు రౌడీయో దాదానో కాదు, వీళ్లలో ఒకడే. మనల్ని ఎదిరించే ధైర్యం ఎవరికీ రాకూడదు. ఆ ధైర్యం ఎలా వచ్చింది? వీళ్ళ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి కదా? ఉన్నాయి సార్. ఆ ఫింగర్ ప్రింట్స్ ని ఏసీకి ఇచ్చి గుణ మర్డర్ జరిగిన చోట దొరికిన ఫింగర్ ప్రింట్స్ తో మ్యాచ్ చేయమని చెప్పు. సార్, ఒక ఫింగర్ ప్రింట్ మాత్రం మ్యాచ్ అవుతుంది. చెప్పు. ఒక ఫింగర్ ప్రింట్ మ్యాచ్ అవుతోంది. ఎవరిది? రుద్ర.
గంగా నా ఇంతకాలం నేను చేసిన తప్పులన్నింటినీ నా కళ్ళ ముందు తీసుకొచ్చాడు. నాకు సంబంధించిన ఎవిడెన్స్ ఈ రూమ్ లో ఒక్కటి కూడా ఉండకూడదు. ఏది ఉండకూడదు. ఏంటి సార్ ఇక్కడ అందరిని అడిగాను సార్. రుద్రతో 4 కుర్రాళ్ళు ఉండేవాళ్ళంట. ఆ 4 ఇప్పుడు అబ్స్కాన్ సార్. ఆర్య రుద్రుడి కూతురు అన్నవరం. గంగా, అన్నవరం ఇక్కడి నుంచి ఎంత దూరం? ఇక్కడ నుంచి 2 hours అన్నా. అక్కడ మన వాళ్ళు ఎవరున్నారు? బాచీనా అన్నా, మన గంగా లైన్లో ఉన్నాడు. బాచి, నేను నీకు ఒక ఫోటో పంపిస్తున్నా. వాడు అన్నవరంలో ఉన్నట్టు తెలిసింది. వాడిని వాడి కూతుర్ని అక్కడే లేపి. అన్నయ్య లోపలికి రా అన్నయ్య. లోపలికి రా. త్వరగా రండి. లోపలికి వెళ్ళు. ఇతను చెప్తాను. చిన్నారి చేమంటివే కంటి పాప నీవే, ఎన్నో ఎన్నో పూజలు చేసే నిన్ను పొందినానే, గుండెలోని ప్రాణమంతా నువ్వే నువ్వేనే, నిన్ను చూసి మురిసిపోవు నాన్నను నేనేనే, కళ్ళు రెండు నావైనా కంటి చూపు నీవమ్మా, నా బంగారానికి డ్రెస్. అరుదైన చుట్టమమ్మా, పోయిన వారం మన చూడడానికి ఎందుకు రాలేదు? సారీ మా నాన్నకి ఒక చిన్న పని పడింది, అందుకే నేను చూడడానికి రాలేకపోయాను. అయితే ఈ వారం ఫుల్ గా నాతోనే ఉంటావా? ఉంటాను, నీతోనే ఉంటాను. నన్ను బయటికి తీసుకువెళ్తావా? బయటికి తీసుకు సరే వెళ్దాం. ప్రామిస్? ప్రామిస్. పువ్వులన్నీ పోగు చేసి మాల కట్టి చూడు, దేవుడు పడుకున్నట్టే ఉంటుంది. సృష్టిలోని రంగులన్నీ చక్కగా కలియబెట్టి ఒంటి మీద గంధంలా నీకు జల్లుతానే, వెండి కొండ వేలుపునే పట్టి పట్టి తేగలనే, నా వరాల పుణ్యమా రావే ప్రాణదీపమా, నీవు లోకంలో బ్రతుకలేనమ్మా, నా చివరి శ్వాసైనా నీతోనే రాచిలక, నీ కొరకే నేనున్నారా. ఇక్కడ ఉండదు, వెళ్ళు. అన్నా చెప్పు బాచి. రుద్రని వాడి కూతుర్ని చూసానన్నా. అన్నవరం గుడి జాతరకొచ్చారన్నా. వాడి కళ్ళ ముందే వాడి కూతుర్ని నరికేయండి. బంగారం బంగారం ఇక్కడే ఉండాలి, ఎక్కడికి వెళ్ళకూడదు. వాడిని నేనొచ్చి నరుకుతా. సరేనా, ముందు వాడి కూతుర్ని లేపేయండి. చెప్పేది వినమ్మా, ఎక్కడికి వెళ్ళకూడదు, ఓకేనా? ప్లీజ్ అమ్మా, ప్లీజ్ నా మాట విను తల్లి. తల్లి బుజ్జమ్మా, చెప్పేది విను. పోరా ఇక్కడి నుంచి. ఓకేనా, నేను పోతున్నా.
చంటి పిల్లని చంపాలని చూస్తారా? కాలరుద్రుణ్ణి ఎప్పుడైనా చూసావా? ఈ రుద్రుడే కాలరుద్రుడ్రా. కుప్పలుగా పడున్న నీ మనుషుల్ని చూసి నీకు దిమ్మ తిరుగుతోందా? కొడక, ఈ రాత్రికే నిన్ను వేటాడి పట్టుకుంటా. వేటాడి పట్టుకోవడానికి నేనేమైనా జింక పిల్ల అనుకున్నావా? అడవికే రాజుని, సింహాన్ని నా గర్జనకే చస్తావు భూమే. రేయ్, నేను భూమిన్రా. రేయ్, ఆ భూమిని సృష్టించిన సామిన్రా నేను. అర్థం కదా? రుద్రుడిరా. సూటు ఫారెన్ మందు రాగానే పాత భూమిని మర్చిపోయావరా? దొరుకుతావా? దొరుకుతావు. తను నా కూతురు. ఇలా రామా. నేను చెప్పాను కదా రుద్ర. నమస్తే. నమస్కారం అమ్మా. ఏమయ్యా, నువ్వేనా హంతకుడివా? రూమ్ ఫుల్ గా ఫోటోలు పేపర్లు చిందరవందరగా ఉన్నప్పుడే డౌట్ వచ్చిందయ్యా. సార్, నిన్ను కూడా అడిగాం కదా సార్, మంచోడు అది ఇదని పెద్ద సర్టిఫికేట్ ఇచ్చావు. నాతో ఏమన్నావు సార్? ఇతన్ని చంపడానికి వెంటబడుతున్నానన్నావుగా, కానీ ఇతనే అందరినీ వేసేస్తున్నాడు సార్. ఈ ఏరియాకి వచ్చి చూడండి సార్, ఎంతమంది పోలీసులు. ఇప్పుడు ఇతను స్టేషన్కి వెళ్ళకపోతే మమ్మల్ని లాక్కుపోతారు సార్. ఏయ్, ఏంట్రా గొంతు కోసిన గోళ్ళ గిలగిలా కొట్టుకుంటున్నా? ఇక్కడ సేఫ్ గానే ఉన్నారుగా? ఏయ్, ఏం సేఫ్ గా ఉన్నావు? మేము కూడా ఇతనితో కలిసి మటన్లు చేస్తామని పోలీసులు ఇంటి దగ్గర వెతుకుతున్నారు తెలుసా? నీకు హెల్ప్ చేయబోతే ఇప్పుడు ఏరియా నుంచి మమ్మల్ని తరిమి కొట్టేలా చేసావు కదా. రేయ్, ఏం మాట్లాడుతున్నారా? రుద్ర, నువ్వు పాపం తీసుకెళ్లి అన్నం పెట్టి నిద్రపుచ్చు. అమ్మా, నువ్వు అన్నయ్యని తీసుకెళ్లి భోజనం పెట్టు. వెళ్ళు. లోపలికి వెళ్ళండి. ఏంటి సార్, ఒక పోలీసోడు అయ్యి ఉండి ఒక క్రిమినల్ కి హెల్ప్ చేస్తున్నారు? ఆడి దగ్గర డబ్బులు ఏమైనా తీసుకున్నారే? అవునరా, రుద్ర హంతకుడే, ఇకపై కూడా చేస్తాడు. వాడి కోసం ఈ రోజే కాదు, బతుకున్నంత కాలం హెల్ప్ చేస్తాను. మా డిపార్ట్మెంట్ మొత్తం వెతుకుతున్నప్పుడు ఇంత రిస్క్ చేసి పోలీస్ క్వార్టర్స్ లో ఎందుకు ఇచ్చారో తెలుసా? వాడి మంచి మనసుకి. ఇదంతా డబ్బు కోసం కాదు బాబు, ఇక్కడి నుంచి చేస్తున్నాను. నువ్వు రారా సార్. చెయ్యదలరా. ఇదంతా మీకోసమే కదా సార్ చేస్తున్నాం. రండి సార్, కూర్చొని మాట్లాడదాం. సార్, రుద్ర గురించి పూర్తిగా తెలుసుకోవాలి సార్. ఒకవైపు రుద్రని పోలీసు ఎదుగుతున్నారు, ఇక్కడేమో పోలీస్ అయ్యుండి మీరే హెల్ప్ చేస్తున్నారు. ఆయన ఫారెన్ వెళ్ళిపోయారని చెప్పారు కదా సార్, ఆ తర్వాత ఏం జరిగింది? హాయ్ హాయ్. ఏదైనా డిఫరెన్స్ కనిపిస్తోందా? డిఫరెన్సా? ఎప్పుడు అందంగా ఉన్నట్టుగా ఉన్నావు. అది కాదు. సరే, ఓకే. క్లూ. క్లూ ఏంటి? డాక్టర్.
డాక్టర్ నిజంగానా? చెప్పు. నువ్వు తండ్రివి కాబోతున్నావు. మై వైఫ్ ఇస్ కన్సీవ్. Thank you. ఇలా చూడు, టైంకి భోజనం చేయాలి. ఇలాంటప్పుడు నువ్వు నాతో లేకపోవడం బాధగా ఉంది. ఐ మిస్ యూ. ఇలాంటప్పుడు ఆడకూడదు. స్మైల్. చెప్తాను రా. రా, కోప్పడుకు. అనన్య, అమ్మకు ఒంట్లో బాలేదు కదా, అవును ఒంటరిగా వదిలేసి ఎందుకు వచ్చావు ఏంటి నువ్వు? రుద్ర, నువ్వు నిన్ను సరిగ్గా చూసుకోవట్లేదని అమ్మ తిడుతున్నారు. ఇక్కడికి వస్తే సంతోషించకుండా నువ్వు మొహం చాటేస్తున్నావు. నేను ఫోన్ చేసేస్తాను, నువ్వే మాట్లాడుకో. అమ్మ అనన్య ఫోన్ చేస్తోంది, ఇదిగోండి. అనన్య ఎందుకమ్మా ఇక్కడికి పంపించావు? అది కాదురా, చంటిది. నిన్ను ఒంటరిగా వదిలేసి మేము ఇక్కడ సంతోషంగా ఉండాలా? చూడు, తన మీద ఏ తప్పు లేదు. కోప్పడకుండా నేను చెప్పేది విను. 34 ఏళ్ల బిడ్డవి, నిన్ను వదిలి నేనే ఉండలేకపోతున్నాను. చంటిదాని మొహం చూడు, తనకు నీతో ఆడుకోవాలని ఉండదా? ఎరా, అమ్మని చూసుకోవడానికి మేమంతా లేమా? రే, అది కాదురా. నువ్వు ముందు తనతో మాట్లాడు. పెట్రా ఫోను. ప్రతిదారి మా ఫోన్. నాన్న ఏంటి డల్గా ఉన్నావు? ఏమైంది? నువ్వెందుకు అమ్మ రిపోర్ట్ నా దగ్గర దాచావు? అది ఈ దీపికకు అస్సలు సెన్స్ లేదు. తనెందుకు ఇవన్నీ నీకు పంపించింది? దీపిక పంపించిందో పంపించలేదో అది ముఖ్యం కాదు. హే, అమ్మ హెల్త్ చాలా వీక్ గా ఉంది. రిపోర్ట్ లో చూశాను, కొంచెం నాకెందుకో అర్థం భయం చేసుకో. వేస్తోంది. టెన్షన్ అవ్వకు. ఎందుకే ఇవేవీ నీకు చెప్పలేదు. ఆ రిపోర్ట్ నేను చూశాను. నాకు తెలిసిన డాక్టర్తో మాట్లాడాను. ఏమన్నారు? భయపడేంతగా ఏమీ లేదన్నారు. నువ్వేం కంగారు పడుకు. టికెట్ కూడా బుక్ చేసేసాను. నేను వెళ్ళి అమ్మని చూసుకుంటాను. మరి నేను? ఫెస్టివల్ టైం, క్రిస్మస్ న్యూ ఇయర్ అని ఇయర్ ఎండ్. టికెట్ అవైలబిలిటీ లేదు. ఒకే ఒక బిజినెస్ క్లాస్ దొరికింది, అది కనెక్టింగ్ ఫ్లైట్. జస్ట్ 3 నెలలే కదా. నువ్వు నిదానంగా నీ పనులన్నీ చూసుకుంట్రా. 3 నెలల్లో మనకున్న సమస్యలన్నీ తీరిపోతాయి. ఓకే అనన్య, కానీ నువ్వు ఒంటరిగా ట్రావెల్ చేయడం నాకేం అంటే. కాదు రుద్ర, నేను చూసుకుంటాను. నాకిప్పుడు 8వ నెల. వచ్చే నెల వెళ్దాం అనుకున్నా వెళ్ళలేను. సరే, అమ్మకేం కాదు కదా? నీ మీదొట్టు ఏం కాదు. ఏం కాదు. ఏం కాదు. నువ్వున్నావుగా. నేనున్నానుగా. I'm gonna call you every single day. వెళ్ళొస్తాను. అమ్మతో మాట్లాడాలి నాన్న. నేను అమ్మకి ట్రై చేస్తూనే ఉన్నాను, లైనే కలవట్లేదు. చెప్పరా? రే మావా, నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలరా. ఏంటో చెప్పు. అనన్యని ఊరికి పంపించానురా, తను ఒంటరిగా వచ్చింది. రే, ఏమన్నావురా? ఎప్పుడురా? రే వినరా, అమ్మకి సర్ప్రైజ్ ఇవ్వాలని తనే చెప్పింది, అందుకే పంపించానురా. ఇంటికి రీచ్ అయిన తర్వాత ఫోన్ చేస్తానని చెప్పింది, ఇంతవరకు చేయలేదు. రాత్రి నుంచి ట్రై చేస్తున్నాను రా, ఫోన్ రీచ్ అవ్వట్లేదు. నువ్వు మన ఇంటికి వెళ్ళి చూసి నాకు కొంచెం ఫోన్ చేయమని చెప్తావా ప్లీజ్ రా? సరే వెళ్తాలే. ఏమైందండి? పని పురమాయించాడు చూసావా? అమ్మా 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 ప్లీజ్ అమ్మా కడతలు చూడండి అమ్మా. అనన్య, అనన్య, అనన్య. ఏంటి? పోలీసులకు అంబులెన్స్ ఫోన్ చేయండి. పేషెంట్ ఎవరు వచ్చారమ్మా? నేనే. మీరెవరు? వాళ్ళ అబ్బాయా? వాళ్ళ అబ్బాయి లండన్లో ఉన్నాడు, నేను వాడి ఫ్రెండ్ని. అమ్మకి ఎలా ఉంది? మాకు చాలా భయంగా ఉంది డాక్టర్. ఐఎమ్ సారీ టు సే ఇట్స్ ఎ మ్యాసివ్ హార్ట్ అటాక్. పోతే ఆవిడ చనిపోయి ఓ 7-8 hours అవుతుంది. వెంటనే వాళ్ళ అబ్బాయికి ఇన్ఫార్మ్ చేయండి. సారీ, కమ్. వాడితో నేను ఎలా చెప్పాలి? వాడితో నేను ఎలా చెప్పగలే? అనన్య కూడా వచ్చిందని చెప్పాడే. వన్ సెకండ్, ఇంపార్టెంట్ కాల్.
హలో ఏంట్రా ఇంటికి వెళ్ళావా? అనని వచ్చిందా? రాలేదురా. అనన్య రాలేదా? అవునరా. రే, ఫ్లైట్ ఏమైనా డిలే అయి ఉంటుంది, వచ్చేస్తుంది. సరే అమ్మకు ఒకసారి ఫోన్ ఇవ్వు. అది అమ్మకి ఒంట్లో బాలేదురా. అమ్మకి? హలో, అమ్మ వెళ్ళిపోయిందిరా. అమ్మకేమీ కాదురా, అమ్మకి షుగర్ ఎక్కువ ఉంటుంది, అందుకే కళ్ళు తిరుగుంటాయి. నువ్వు అమ్మని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళరా. ఇదిగోలే. అమ్మ మనల్ని వదిలేసి వెళ్ళిపోయారన్నయ్య. ఎక్స్క్యూజ్ మీ, వన్ సెకండ్. వాళ్ళ అబ్బాయి రావడానికి ఇంకో 3-4 రోజులు పడుతుంది. నో ప్రాబ్లం. దెర్స్ ఎ ప్లేస్ కాల్డ్ విలియం అండ్ కో. ఇట్స్ ఎ పెయిడ్ ప్రైవేట్ మార్చరీ. ఇలా ఫారిన్లో ఉన్న వాళ్ళ బంధువులు ఎవరైనా ఇక్కడ చనిపోయారంటే వాళ్ళు ఫారిన్ నుంచి వచ్చే వరకు ఆ చనిపోయిన వాళ్ళ బాడీని ఫ్రీజ్ చేసి ఉంచే ఫెసిలిటీ అక్కడ ఉంది. బయట అంబులెన్స్ డ్రైవర్స్ ఉంటారు. విలియం అండ్ కోకి వెళ్ళాలని చెప్పండి. వాళ్ళు ఎవరిని కాంటాక్ట్ చేయాలో ఏం చేయాలో మిమ్మల్ని గైడ్ చేస్తారు. ఒక నిమిషం. విలియం అండ్ కో? అవును, విలియం అండ్ కో మాదే. చెప్పండి సార్. నా ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు చనిపోయారు. వాడు లండన్లో ఉన్నాడు. రావడానికి 3-4 రోజులు అవ్వచ్చు. అంతవరకు ప్రైవేట్ మర్చరీలో పెట్టొచ్చని డాక్టర్ చెప్పారు. ఏం దిగులు పడకండి, మేము చూసుకుంటాం. ఏమైందిరా? ఆయనతోనే మాట్లాడుతున్నాను రా. ఎవరు సార్ లైన్లో? నా ఫ్రెండే సార్. ఆయనతో నన్ను మాట్లాడమంటారా? మామా, మార్చరీ వన్న నీతో మాట్లాడతారంట. ఇవ్వరా. నమస్కారం, నా పేరు రాజా. విదేశాల్లో ఉన్న వాళ్ళ బంధువులు ఇక్కడ చనిపోతే వాళ్ళ దహన సంస్కారాన్ని సేవా దృక్పథంతో చేస్తున్నాను. అసలే మీరు బాధలో ఉంటారు, పైగా ఫ్లైట్ టికెట్ ఒకటి టెన్షన్ పెడుతుంది. ఒకవేళ మీరు రాలేకపోతే చెప్పండి, నా దగ్గర ఒక ప్యాకేజ్ ఉంది. ఇంటి నుంచి శ్మశానం వరకు జరిగే అన్ని ఫార్మాలిటీస్ ని ఫుల్ హెచ్డి విత్ సౌండ్ వీడియో కాల్లో చూపిస్తాం. మీరు ప్రత్యక్షంగా చూసినట్టు ఉంటుంది. మీరు ఓకే అంటే ఒక నిమిషం ఈయనకిస్తాను. సార్, ఏం మాట్లాడుతున్నారు? వాడు ఫారెన్ వెళ్ళింది వాళ్ళ అమ్మ కోసమే. వాడు వస్తాడు సార్. రేయ్, వాడేంట్రా పిచ్చోళ్ళ మాట్లాడుతున్నాడు. నువ్వేం పట్టించుకోకు, వచ్చారా. మా అనన్య వచ్చిన తర్వాత అమ్మ విషయాన్ని కొంచెం నిదానంగా చెప్పరా, కడుపుతో ఉంది. సరేరా. మామా, అనన్య వచ్చింది కదా? ఇంకా రాలేదురా. ఇంకా రాలేదా? నాకంటే ముందు 2 రోజుల ముందే బయలుదేరింది కదరా. ఇంకా రాలేదంటే ఏంటి అర్థం? నువ్వే అన్నావు కదా కనెక్టింగ్ ఫ్లైట్ అని. ఒకవేళ దానివల్ల లేట్ అయింటుందేమో. తను ప్రెగ్నెంట్ గా ఉందిరా, భయంగా ఉందిరా నాకు. భయపడకరా, తను వచ్చేస్తుందిలే. దీపిక బుజ్జమ్మ ఇంటికి వెళ్ళి మనం వెళ్ళి అమ్మని చూద్దాం. పేరేంటి? ఇంద్రాణి. ఏ ఏరియా? మర్రిపాలు, 13వ నంబర్ బాక్స్. సార్ రండి. ఏమైంది? అనన్య వచ్చిందేమో అనుకున్నాను రా. సార్, శ్మశానంలో అంతా రెడీగా ఉంది. సూర్యాస్తమయంలోగా కానిచ్చేద్దాం. అనన్య రాకుండా ఎలా రా? అనన్యానా? ఆవిడెవరు? వీడి వైఫ్ సార్. ఆవిడ ఇంకా రాలేదా? ఎప్పుడొస్తారు? వచ్చేస్తుంది సార్.
అమ్మ పోయిన బాధలో ఉంటూనే ఎప్పుడో బయలుదేరిన అనన్య ఇంకా ఇంటికి రాలేదని తన హాస్టల్ ఫ్రెండ్స్, పనిచేసిన హాస్పిటల్ అని అందర్నీ అడిగి చూశాడు. ఏం చేయాలో అర్థం కాక పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాడు. నీ పేరేంటి? రుద్రా సార్. సరే, నేను మళ్ళీ మాట్లాడతాను. సైన్ చేయి. ఇలాగే ఒకడు పోయిన నెల వైఫ్ మిస్సింగ్ అని కంప్లైంట్ ఇచ్చాడు. 2-3 రోజులు నైట్ అంటే మేము వెతికాం. చివరికి వాడే వైఫ్ని చంపాడని తెలిసింది. ఎందుకు చెప్తున్నానంటే ఈ కాలంలో కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన వాడే క్రైమ్ చేస్తున్నాడు. మనం కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి ట్రై చేద్దాం పద. ఏయ్, నువ్వెక్కడిక్కడి కంప్లైంట్ ఇచ్చినా సరే అది లోకల్ స్టేషన్కే రావాలి. ఇన్స్పెక్టర్ నేనే కనిపెట్టాలి, నేనే యాక్షన్ తీసుకోవాలి. అది నా పవర్. అర్థమైందా? సొంత ఊరు వదిలేసి ఈయన జల్సా చేయడానికి ఊరి మీద తిరగడానికి లండన్ వెళ్తారట. పెళ్ళాన్ని ఇక్కడ పంపిస్తారంట, తను మిస్ అయిపోతుందంట. ఈయన కానీ వచ్చి కంప్లైంట్ ఇచ్చిన వెంటనే మేము కనిపెట్టేయాలి కదా. వెళ్ళి బండి తీయమడం. అలాగే సార్. సార్ సార్ సారీ సార్. చెయ్యి మీద భయ. సారీ, మా అమ్మ అంటే నాకు ప్రాణం సార్. ఆవిడ సంతోషం కోసమే నేను లండన్కి వెళ్ళాను. కానీ నేను వెళ్ళి తిరిగి వచ్చేలోగా మా అమ్మ చనిపోయింది సార్. నిన్నే సార్ అంత్యక్రియలు చేశాం. మధ్యలో నా వైఫ్ ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో అర్థం కావట్లేదు సార్. తను 8 నెలలు ప్రెగ్నెంట్ గా ఉంది సార్. చాలా భయంగా ఉంది సార్. సరే, నేను చూస్తాను. ఎలాగైనా మీరే హెల్ప్ చేయాలి సార్, ప్లీజ్ సార్. కాళ్ళు పట్టుకోండి సార్, ప్లీజ్ సార్. ఏంటి అది? కాళ్ళు పట్టుకోవడం హెడ్ కంప్లైంట్ ఇవ్వండి. షో అయిపోయింది, అంతా అయిపోయింది. నాకేం అర్థం కావట్లేదు. ఏమండి, లోపల జరిగిందంతా నేను చూశాను. మీ వైఫ్ వైజాగ్ ఎయిర్పోర్ట్కి వచ్చి చేరుకున్నారని మీరు చెప్పిన దాన్ని ఇంకా ఇన్స్పెక్టర్ నమ్మట్లేదు. ఈ టికెట్ ఆధారాలు సరిపోవు. ఇంకేమైనా ఆధారాలుంటే తీసుకురండి. ఇంకేం ఆధారం? నేను చెప్పినట్టు చేయండి. తిన్నగా ఎయిర్పోర్ట్కి వెళ్ళండి. మీ వైఫ్ వచ్చిన ఫ్లైట్ నెంబర్, ప్యాసింజర్ లిస్ట్, ఆవిడ వచ్చిన టైం, ఈ డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసి ఇన్స్పెక్టర్కి తీసుకొచ్చి ఇవ్వండి. ఎఫ్ఐఆర్ కాపీ లేకుండా ఎయిర్పోర్ట్లో మాలాంటి వాళ్ళు వెళ్ళి అడిగితే ఇస్తారా మేడం? నేను ఒక నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. సరే. కల్పన చెప్పే రుద్రని మొదటిసారి ఎయిర్పోర్ట్ లో కలిశాను. కల్పన మేడం మిమ్మల్ని కలవమని చెప్పారు. ఇది ఉంచండి సార్. లోపల పెట్టు. పోలీసు వాళ్ళందరూ డబ్బులు తీసుకుంటారా? మిమ్మల్ని పంపించిందే కల్పన. తను నాకు చెల్లె లాంటిది. జరిగిందంతా చెప్పింది. డీటెయిల్స్ ఇవ్వండి. ఇదిగోండి సార్. ఎయిర్పోర్ట్ లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ చూడలేకపోయినా ప్యాసింజర్ లిస్ట్ లో అనన్య వైజాగ్ వచ్చినట్టు కన్ఫర్మ్ చేసుకున్నాం. ఎదురుగా ఉన్న టాక్సీ సర్వీస్ కు వెళ్లి అనన్య పేరులో ఏదైనా టాక్సీ బుక్ అయిందా అని కనుక్కున్నాం. సార్, అనన్య రుద్ర కదా? అందులో అనన్యాన్ని పికప్ చేసుకున్న టాక్సీ డ్రైవర్ నెంబర్ అడిగి అతను కాల్ చేశాం. అవును సార్, మీరు చెప్పే అమ్మాయి నేనే ఎయిర్పోర్ట్ నుంచి పికప్ చేసుకున్నాను. ఆవిడ డ్రాప్ చేసిన అడ్రస్ గుర్తుందా మీకు? నేను అక్కడి నుంచి బయలుదేరి వస్తున్నప్పుడు శివాజీ నగర్ దాటాక బండి బ్రేక్ డౌన్ అయి ఆగిపోయింది సార్. ఆ తర్వాత ఒక ఆటో ఆపి నేనే సార్ ఆవిడ అందులో పంపించాను. ఆ ఆటో నెంబర్ ఏదైనా నోట్ చేశారా? నోట్ చేశాను సార్. సార్ ఒక్క నిమిషం. ఆవిడ హస్బెండ్ మాట్లాడతారట, ఒకసారి మాట్లాడండి. సార్ నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి బాబు. సార్ ఇప్పుడు మీరు ఎక్కడున్నారు సార్? ఇప్పుడు నేను గోపాలపట్నం గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాను. సార్ నేను ఒక 10 minutes లో అక్కడికి వస్తాను. వెయిట్ చేస్తారా సార్? బాబు, ఒక కప్పు పాలు ఇవ్వు. హలో, పాపకి పాలు కొనడానికి గేటు అవతలున్న పాల బూత్ దగ్గరికి వచ్చాను. అన్న, మీరు ఏం కలర్ షర్ట్ వేసుకున్నారు? ఆఫ్ వైట్ లో గళ్ళ చొక్కా వేసుకున్నాను. సరే సరే అన్న, నేను మిమ్మల్ని చూసాను. చూడండి అన్న, ఆటో నెంబర్ చెప్తాను అన్న. రాయ్ ఎత్తడ్రా. పోలీస్ నా మాట విని రారా. మా బండి పక్కన ఆపరా. 2 రోజుల క్రితం వైజాగ్ వస్తున్నట్టు మెసేజ్ పెట్టింది. నీ పేరేంటి? ఆటో నెంబర్ ఏదైనా నోట్ చేశారా? నోట్ చేశాను సార్. ఆటో నెంబర్ చెప్తాను అన్నా. మామ నువ్వేం టెన్షన్ అవకరా. మనం పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం కదా. కావాలంటే పొద్దున్నే కమిషనర్ ఆఫీస్కి వెళ్దాం. అక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. పోరా, ఇంకా పోలీసులు నమ్ముతున్నావంటా?
అనన్య గురించి తెలుసుకోవడానికి మనకు దొరికిన ఒకే ఒక సాక్ష్యాన్ని మన కళ్ళ ముందే చంపేశారు కదరా. ఇంకా అర్థం కావట్లా? మావా, మన చుట్టూ పెద్దగా ఏదో జరుగుతుందిరా. అనన్యకి అక్కడేం కాలేదు మావా, ఇక్కడికి వచ్చాకే ఏదో అయింది. ఇక మీద మనకి ఎవ్వడు హెల్ప్ చేయడరా. మనమే పరిగెత్తాలి, మనమే వెతకాలి, మనమే కొట్టాలి. నేను చెప్పినట్టు చెయ్యి. దీపిక కాల్ చేసి వెంటనే పాపం తీసుకొని మీ ఇంటికి వెళ్ళిపోమని చెప్పు. ఇంకోసారి ఇలా చేసావో లోపలేస్తాను. నీ పెళ్ల మొహం చూసి వదిలేస్తున్నా. ఇంకెప్పుడు ఇలా జరగదండి. తప్పుకో, మీరు వెళ్ళండి. అతని గొంతుకి వైర్ బిగించి లాక్కు వెళ్లే దృశ్యం హాస్పిటల్ బయట ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. మనకి ఎయిర్పోర్ట్ లో హెల్ప్ చేసిన పోలీసు పంపిస్తున్నారు. ఎక్కడున్నారు ఇప్పుడు? గోపాలపట్నంలో సార్. అక్రెడిట్ బాధ సభ్య దగ్గరికి 10 నిమిషాలు వచ్చేస్తాను, మీరు వచ్చేయండి. సరే సార్, వచ్చేస్తాను సార్. డ్రెస్ అంతా బ్లడ్. ఇంకేమైనా డ్రెస్ ఉందా కార్లో? నీ సూట్ కేసు కార్లోనే ఉంది. నువ్వేం అడుగుతావో తెలుసు. ఆ టాక్సీ డ్రైవర్ మర్డర్. అవును సార్. వైర్లతో ఇలాంటి మర్డర్లు 4 నెలల క్రితం భీమ్లీ స్టేషన్ లో రిపోర్ట్ అయ్యి రామ్నగర్ కోర్టులో ఎవిడెన్స్ లేదని కొట్టిపారేశారు. నాకు దాని డీటెయిల్స్ ఇస్తారా ప్లీజ్? వీడి పేరు జానీ, పెద్ద కిరాయి గుండా. వీడు పనిచేసేది పార్టీ వాళ్ళకి, నల్ల డబ్బున్న వాళ్ళకి. వీడు నీ వైఫ్ విషయంలో ఇన్వాల్వ్ అవుతున్నాడంటే వీడి టార్గెట్ నువ్వా నీ వైఫా అని అర్థం కావట్లేదు. ఎవరా మీరంతా? ఎందుకురా నా జీవితంతో ఆడుకుంటున్నారు? చెప్పరా, చెప్తావా లేదా? చెప్పరా, చెప్తాను. చెప్పరా, ఎవర్రా మీరంతా? రాజోల్లో 15 ఏళ్ల క్రితం చిన్న చిన్న తగాదా కేసుల్లోనూ కొట్లాట కేసుల్లోనూ జైలుకెళ్లే నాకు భూమికి బెయిల్ ఇచ్చి బయటికి తీసుకొచ్చేది లాయర్ పాండు గారే. ఆ చుట్టుపక్కల ఊరి జనం లీగల్ క్రిమినల్ అని ఎలాంటి కేసు వచ్చినా పాండు గారి దగ్గరికే వస్తారు. దిగులు పడకండి. నాలాంటి లాయర్ ఈ ఊళ్ళో ఉన్నంత వరకు నీతి, నిజాయితీ, న్యాయం జైల్లో పడి ఉండాల్సిందే. అలాంటి లాయర్ ఒకరోజు భూమిని వెతుక్కుంటూ జైలుకొచ్చారు. ఇంకా ఎన్నాళ్ళు ఇలా జైలు బెయిలు అని జీవితాన్ని గడుపుతారు? మీ ఇద్దరికి జీవితంలో ఎదగాలనే ఉద్దేశమే లేదా? ఉద్దేశం ఉందండి, దానికి ఏం చేయాలో తెలియదండి. జైలు నుంచి బయటకు రాగానే నేను భూమి లాయర్ గారిని కలిశాం. ఆ రోజు ఎవరి ఊహకు అందని ఒక విషయాన్ని మాతో చెప్పారు. రీసెంట్గా పేపర్లో ఒక న్యూస్ చదివాను. అమ్మా నాన్నల్ని ఇక్కడ ఒంటరిగా వదిలేసి ఉద్యోగానికో చదువుకో ఫారిన్ వెళ్తున్నారు కదా, వాళ్లల్లో కొంతమందే కన్నవాళ్ల మీద ప్రేమతో తిరిగి వస్తున్నారు. కానీ దాదాపుగా ఎంతోమంది ఆ ఆడంబరాలకు బానిసై అక్కడే ఉండిపోతున్నారు. అది ఇక్కడున్న వాళ్ళు ఆసరాగా తీసుకుని ఒంటరిగా ఉన్న అమ్మా నాన్నల్ని చంపేసి మొత్తం ఆస్తిని దోచుకుంటున్నారు. అది మాత్రమే కాదు, వాళ్ళని చంపడానికి ముందు వాళ్ల పేరు మీదున్న మొత్తం ఆస్తుల్ని వీళ్ల పేరు మీదికి మార్చి రాసుకుంటున్నారు. భూమి ఈ మధ్యలో ఎన్నో చోట్ల జరుగుతోంది. రాజోల్లో గొప్ప ధనవంతుడైన సుబ్బయ్య గారింట్లో భూమిని లాయర్ గారు పనిలో పెట్టారు. చల్లగా ఉండు బాబు, చల్లగా ఉండు. జీతం గురించి చెప్పేశావుగా? అయ్యో, ఏంటి జీతమా? మీ దగ్గర పనిచేసే అవకాశం దొరకడమే అదృష్టమయ్యా. సుబ్బయ్య గారు అబ్బాయి 10 ఏళ్ల క్రితం అమెరికాకి చదువుకోవడానికి వెళ్లి అక్కడే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయాడు. ఈ శ్రావణ మాసం వస్తే నిన్ను చూసి 10 ఏళ్ళు అవుతుంది బాబు. అయ్యో నాన్న, నేను ఒక ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నాను, తర్వాత చేస్తాను, పెట్టేయ్. అది కాదు బాబు. భూమిని పనిలో పెట్టిన కొన్నాళ్ళకి లాయర్ గారు మాతో మాట్లాడాలని కబురు పెట్టారు. భూమి, ఈ ఇంజెక్షన్ ని ఆ ముసలోడి మెడ మీద పొడిచే. ఈ ఇంజెక్షన్ ని పొడిస్తే హత్య అని ఎవ్వరూ కనిపెట్టలేరు. ఈ మందు లోపలికెళ్తే రక్తస్రావం ఆగి గుండెపోటు వచ్చి చస్తారే తప్ప నీ మీద ఎవ్వరికీ అనుమానం రాదు. మీరెలా చెప్తే అలాగే చేస్తామయ్యా. ఇదిగో
మీరు సగానికి సగం రేట్ చెప్తున్నారు. ఇక్కడ 1 ఎకరం ఎంతో నాకు తెలియదు అనుకుంటున్నారా? మొత్తం 50 ఎకరాలండి, 50 ఎకరాలు. బాబు, అనవసరంగా నోరు జారకు. మాట వదిలేస్తే తిరిగి తీసుకోలేం. మీ నాన్న రాసిన వీలునామా నా దగ్గరే ఉంది. ఏం చేసుకుంటావో నీ ఇష్టం. దిక్కులు చూడకుండా వచ్చి కాళ్ళు పట్టుకుంటారా? తండ్రి చావుకి రాలేదు, ఆస్తి కోసం వచ్చేసావు. చావరా నా కొడక. ధనమేరా అన్నిటికీ మూలం, ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం. $1,00,000 సరిపోదా? ఇదిగో ఇంకో 1,00,000 ఉంచుకోండి. అయ్యో, ఇంత డబ్బు, 2 లక్షల రూపాయలు. మీది నిజంగా చాలా పెద్ద మనసయ్యా. మీరు దేవుడయ్యా, దేవుడు. చికెన్ పెట్టో నాకు ఇష్టమైన గుడ్డు ఎక్కడ్రా? అయ్యా, ఇదిగో ఇప్పుడు తీసుకొస్తానయ్యా. గుడ్డు గుడ్డు గుడ్డు. ఇదిగోండయ్యా మీరు అడిగిన గుడ్డు. వెనక నుంచి ఇస్తావేంట్రా? ఇక లాయర్కి ఎవరి వల్ల ఏ ముప్పు లేదని అనుకున్నప్పుడే భూమి తన నిజ స్వరూపాన్ని చూపించాడు. ఏ రోజైతే లాయర్ ఆ ఐడియాను భూమితో చెప్పాడో ఆ రోజే ఆస్తి మొత్తాన్ని తన సొంతం చేసుకోవాలని భూమి నిర్ణయించుకున్నాడు. భూమి సుబ్బయ్యను చంపింది లాయర్ కోసం కాదు, తన కోసం. క్రిమినల్ లాయర్ వద్దు, క్రిమినల్ ని మనం ఉంచుకుందాం. రే, ఎవరైనా అడిగితే ఏమని చెప్తాం? గుండెపోటుతో చనిపోయారని చెప్దాంరా. ఆయనే కదా నేర్పించింది. వృత్తి నేర్పించిన గురువు కాళ్ళకి దండం పెట్టుకోరా. రే, శవానికి దండం పెట్టాలా? ఏంటి శవమా? రే, ఫారిన్ లో సెటిల్ అయిన పిల్లల అమ్మా నాన్నల్ని లేపేసి వాళ్ళ ఆస్తి మొత్తం ఎలా కొట్టేయాలో నేర్పించిన గురువురా. కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకో. చల్లగా ఉండు. ఒకడిని లేపేసినందుకే ఇంత డబ్బు అంటే ఊళ్ళో ఎంతమంది అమ్మా నాన్నలు వదిలేసి ఫారిన్ లో సెటిల్ అయి ఉంటారు. ఈ భూమి మీద ఉన్న డబ్బంతా ఈ భూమికేరా. ఒక పోలీసుని చంపితే ఇంకో పోలీసుడు వస్తాడు. అందుకని మేం చేసిన హత్యల్ని తవ్వడం మొదలుపెట్టిన ఇన్స్పెక్టర్కి డబ్బిచ్చి మా కంట్రోల్లో ఉంచుకున్నాం. అక్కడి నుంచే అంతా మొదలయ్యింది. అంత పెద్ద ఇల్లు, కానీ దగ్గరుండి తిన్నావా, మాత్రలేసుకున్నావా అని అడగలేనంత దూరంలో ఉన్న ఫారెన్లో సెటిల్ అయిపోయిన పిల్లల తల్లిదండ్రులు, బంధువులే మా టార్గెట్. వాళ్ళ ఫింగర్ ప్రింట్, డిజిటల్ సిగ్నేచర్, బ్యాంక్ డీటెయిల్స్, వీటన్నిటితో వాళ్ళ ఆస్తుల్ని ఓ చిన్న మొత్తానికి ఎప్పుడో మాకు అమ్మేసినట్టు మేమే పత్రాలను తయారు చేస్తాం. దాన్ని ఫారెన్ నుంచి వచ్చే పిల్లలకు చూపించి ఇంతే అమౌంట్ అని డీల్ మాట్లాడతాం. 2 రోజుల్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తాం. భూమికంటూ ఓ నెట్వర్క్ ఏర్పరచుకున్నాడు. ఒకరోజు ఓ నార్త్ ఇండియన్ క్లయింట్ వాళ్ళ కంపెనీ బ్రాంచ్ను ఓపెన్ చేయడానికి వైజాగ్లో ఒక మెయిన్ ఏరియాలో స్థలం కావాలని అడిగారు. అందుకే మీ ఇంటిని టార్గెట్ చేశాం. చుట్టుపక్కల ఉన్న బ్రోకర్లు, కూరగాయలు అమ్మేవాళ్ళు, వాచ్మెన్లు, ఇస్త్రీ చేసేవాళ్ళు, కేబుల్ కనెక్షన్ ఇచ్చేవాళ్ళు, వీళ్ల ద్వారా మేము టార్గెట్ చేసిన వాళ్ళని ఫాలో అవుతాం. వెళ్ళొస్తామమ్మా. చెప్పరా? భోంచేసావమ్మా? అబద్ధం చెప్పుకో. ఇక్కడున్నంత వరకు చక్కగా బొద్దుగా ఉండేవాడివి. నిన్న వీడియో కాల్ చూస్తే బాగా సన్నబడిపోయి ఉన్నావు. వద్దులేమ్మా, ఇంకో 3 నెలలే కదా, వచ్చేస్తాను. అమ్మా, నీకోసం ఒక ముఖ్యమైన సర్ప్రైజ్ వెయిట్ చేస్తోంది. సర్ప్రైజా? ఏమిట్రా అది? నువ్వు
టీవీ చూస్తూ ఉండు. ఇంకో 10 నిమిషాల్లో నేను వీడియో కాల్ చేస్తాను. రే రే రే, ఏమిటి ఇప్పుడే చెప్పరా? ఎవరు ఎవరు ఎవరిని అడిగితే వీడియో కాల్ చేద్దామా? ఫోన్ తీయమ్మా. మా అమ్మని చంపేశారంట్రా. గుండెపోటు వల్ల చావలేదా? మా అమ్మని చంపుతారా? నా మాట వినరా? వదలరా? నా మాట వినరా? వదలరా? వదలరా? మాట వినరా? మాట వినరా? వాడిని చెయ్యక వదరా. వాడు చచ్చిపోతే అనంత గురించి తెలుసుకోలేదా? రుద్రా ఎక్కడ్రా? చెప్తూనే ఉన్నాను కదరా. నేను ఎంత చెప్పినా నా మాట వెళ్ళలేదు. చచ్చిపోయాడు. చెప్పరా? వరదా వరదా భూమిని వచ్చండ్రా. వరదా ముందు వాడిని వేసేయండి రా. తాడు నా మిత్రుడు. ఫారిన్ లో సెటిల్ అయిన మిగతా పిల్లలా నువ్వు ఉంటావనుకున్నాను. అదే నేను చేసిన మొదటి తప్పు. ఈ మందు, సిగరెట్, గంజాయి వీటికంటే ఎక్కువ కిక్కిచ్చేదేంటో తెలుసారా? డబ్బు. ఆ డబ్బు న్యాయంగా సంపాదించాలంటే కాళ్ళు నాకించేస్తారా? నేను చేసే తప్పుల్ని నేను తలుచుకుంటేనే ఆపగలను. ఏ పోటుగాడు కనిపెట్టలేడు అనుకున్నాను. నువ్వొచ్చావు. వస్తే నా వెంట్రు కూడా పీకలేవరా. ఈ స్థాయికి ఎదగడానికి ఎన్ని ఇంజెక్షన్లు, ఎంతమందిని చంపానో తెలుసా? నీ పెళ్ళాన్ని వెతుకుంటూ వచ్చావు కదా. నీ పెళ్ళానికి ఏమైందో తెలుసా?
లోపలికి వస్తుంది. మొత్తం ఏం చేయడం అవుతుంది. కానివ్వండి కానివ్వండి. త్వరగా ఫింగర్ ప్రింట్స్ తీరా. ల్యాప్టాప్ తీసే. లైట్ ఆఫ్ చేయండి. మిమ్మల్ని సర్ప్రైజ్ చేయడానికి నేను సప్త సముద్రాలు దాటొచ్చాను. మీరు టీవీ చూస్తూ నిద్రపోతున్నారు. అమ్మా నేను మాట్లాడేది వినిపిస్తుందా? నేను అనన్యాన్ని వచ్చానమ్మా. మాట్లాడండి అమ్మా. అమ్మ మీకేం కాదు, ప్లీజ్ మాట్లాడండి అమ్మా. మాట్లాడండి. అమ్మా మీ అబ్బాయి అడిగితే నేనేం చెప్పాలి? ఎవరికో ఫోన్ చేస్తుంది. భూమి నడకుండా ఏ పని చేయకూడదు. చెప్పు వరద. ఆ పెద్దావిని చంపడానికి వచ్చిన చోట ఓ అమ్మాయి వచ్చింది. కోడలు అనుకుంటాను. తల మీద బలంగా కొట్టాం. బతికే ఉందా చచ్చిందా? ఇంకా బతికే ఉంది. ఏం చేయమంటావు ఇప్పుడు? నాకు ఆ ఇల్లు ముఖ్యం. దాన్ని చంపేయి. ఎలాంటి ఎవిడెన్స్ ఉండకూడదు. పాపం కడుపుతో ఉంది భూమి. నేను చెప్పినట్టు చేయరా. మీరెవరు? ఎందుకని మా ఇంటికి వచ్చారు? మా అమ్మని ఎందుకని చంపారు? ఏమీ తెలీదు. కానీ నా మొగుడు వస్తాడు, అన్నీ తెలుసుకుంటాడు. ఆ రోజు మీరెవ్వరూ ప్రాణాలతో ఉండరు. బంగారం, ఒకవేళ నీ మొగుడు నా కోసం వస్తే వాడు చచ్చే ముందు చివరిగా చూసేది నా మొహాన్నే. ఇంజెక్షన్ వెయ్యండి రా. నాకు అమ్మ నాన్న ఎవరు లేరు. నాకు అమ్మగా నాన్నగా ఉండి ఎప్పుడు ఇలాగే చూసుకుంటావా? నీ పెళ్ళాం చెప్పింది వెతుక్కుంటూ వస్తావని. నువ్వొస్తే నిన్ను దాని దగ్గరికి పంపిస్తానని చెప్పాను. రేయ్, వీడి ఫింగర్ ప్రింట్స్ తీసుకుని ఫ్యాక్టరీని తగలబెట్టేయండి. ఎలాంటి ఎవిడెన్స్ పోలీసులకు దొరకకూడదు.
ఏయ్, త్వరగా. రుద్ర 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 ఏయ్ బాబు ఒకటి జీవితంలో ఏమేమి జరగకూడదో అవన్నీ కూడా రుద్ర జీవితంలో జరిగాయి. ఇదిగో ఈ పిల్లని చూడు, తనేం పాపం చేసిందిరా? ఇంత చిన్న వయసులోనే భర్తను కోల్పోయి జీవితాన్నే పోగొట్టుకుంది. దీనంతటికీ కారణమేంటో తెలుసా? భూమి అత్యాశ. వాడొక్కడే బాగుండాలి, మిగతా వాళ్ళంతా నాశనం అయిపోవాలి. వాడిని చంపడంలో తప్పేం లేదురా. అందుకే భూమికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా రుద్ర కలెక్ట్ చేశాడు. వాడితో ఉన్న ఒక్కొక్కడిని వేటాడాడు. ఇప్పుడు చెప్పండి రా, రుద్ర చేసింది తప్ప? మమ్మల్ని క్షమించన్నా. అన్నా సారీ అన్నా, మీ గురించి తెలియక వీళ్ళందరూ నోటికొచ్చినట్టు వాగారన్నా. వీళ్ళ తరపున నేను క్షమాపణ అడుగుతున్నానన్నా. నేనెంత కష్టం వచ్చినా ఏడ్చరకని కాదబ్బా, జాలీగా నవ్వుతూ ఉంటాను. నీ కథ విన్నాక నాకే ఏడుపు వచ్చేసింది. ఆ భూమి పాపాలతో కొట్టుకున్నా మొత్తం సామ్రాజ్యాన్ని నువ్వు కూల్చేయాలయ్యా. ఇక మీదట వాడి వల్ల ఏ అమ్మా నాన్న చావనే కూడదు. ఒక తల్లి కన్నిటికి కారణమైన వాడికి ఈ లోకంలో బతికి అర్హత లేదు. నా భర్త, అమ్మ, అనన్య చనిపోయేటప్పుడు ఎంత బాధను అనుభవించారో అంతకన్నా 100 రెట్లు ఎక్కువగా వాడు అనుభవించాలన్నయ్య. రుద్ర, ఇంత జరిగిన తర్వాత కూడా నువ్వు బతికున్నావంటే మీ అమ్మ ఆశీర్వాదమే. తల్లి ఆశీర్వాదం ఉన్నవాడు ఓడిపోయినట్టు చరిత్రలోనే లేదు. ఎప్పుడైతే ఈ పిల్లను కూడా చంపాలనుకున్నాడో వాడిక బతికుండకూడదు. రంగంలోకి దిగు, రుద్రతాండవం చెయ్యి. ఫోన్ లేవరా? చెప్పు గంగా. అన్నా, ఆ రుద్ర కాలభైరవుడి గుడికి రమ్మన్నాడు. వాడి అంతు చూసి ఆ గుళ్ళోనే వాడికి సమాధి కడతా. పాత భూమిగా వస్తా. రుద్రుణ్ణి ఎవ్వరు అంతం చేయలేరా. భూమి ఆట ముగిసింది, రుద్రుడి ఆట మొదలైంది. ఓం శ్రీ రుద్ర మహాకాల భైరవాయ నమః.
తల్లికి బిడ్డలా బిడ్డకి తల్లిలా నడయాడు అవతారమే కష్టాన తోడుండి వ్యధలో నాడి చేర్చి టైం అవుతుంది వెళ్దాం నాన్న. సరే దానికి రెడీ అవుతున్నావు. నీ డ్రెస్ రెడీయా? నువ్వు వెళ్ళి డ్రెస్ మార్చుకో. వీళ్ళందరినీ రెడీ చేసి తీసుకొస్తాను. ఎవరెన్ని అంటున్నా రెడీ ఉండే, త్వరగా రెడీ ఉండే. ఫంక్షన్కి టైం అవుతుంది. ఆర్యా వచ్చేసావా? వెళ్దామా? మీ అందరికి హ్యాపీ సీనియర్ సిటిజన్స్ డే. ఈ రోజు తన సొంత అమ్మా నాన్నలనే చూసుకునే సమయం లేని ఎంతో మందికి మధ్యలో తన అమ్మా నాన్నల్లాగే ఎంతో మందిని చూసుకుంటున్న ఇందిరా ఫౌండేషన్ చైర్మన్ మిస్టర్ రుద్రాకి సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున యూత్ ఐకాన్ బిరుదుని ఇవ్వడంలో సంతోషంగాను గర్వంగాను భావిస్తున్నాం. మిస్టర్ రుద్ర, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఈ బిరుదుని వైజాగ్ డిప్యూటీ కమిషనర్ శ్రీ సత్యమూర్తి గారు రుద్రాకి అందజేస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కూర్చో. అందరికీ నమస్కారం. నేను ఇంత పెద్ద క్రైమ్ని కనిపెట్టడానికి కారణమైన నరసింహం గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా కూతుర్ని తల్లి స్థానంలో ఉండి చూసుకున్న నా మిత్రుడి వైఫ్, నా చెల్లెలికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా అమ్మ, వైఫ్, నాకు పుట్టబోయే బిడ్డ, నా మిత్రుడు, వీళ్ళందరినీ కోల్పోయినప్పుడు నాకు ఈ జీవితం ఎందుకు అనిపించింది? ఆ తర్వాతే నిర్ణయించుకున్నాను, మా అమ్మ అనుభవించిన బాధ ఇక ఏ తల్లి అనుభవించకూడదు అని మా అమ్మ పేరు మీద ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేశాను. ఆ ఫౌండేషన్లో ఎందరో తల్లులకి నేను కొడుగ్గా ఉన్నాను. వాళ్ళందరి మొహాల్లో మా అమ్మని చూసుకుంటున్నాను. దయచేసి ఎవ్వరూ ఇకపైనా అమ్మ నాన్నల్ని ఒంటరిగా వదిలేయకండి. ఆశ్రమంలో వదిలేసి ఏ గుడికి వెళ్ళి ఏం వేడుకున్నా ఏ దేవుడు మీకు ఏమీ ఇవ్వడు. అనాథాశ్రమంలో వదలడం మాత్రమే తప్పు కాదండి. ఇంట్లోనే ఉంచుకుని సెల్ ఫోన్కి ఇచ్చే మర్యాద కూడా అమ్మా నాన్నలకి ఇవ్వట్లేదు. ఒక 5 నిమిషాలు కూడా మాట్లాడు. అమ్మా నాన్నలు ఉన్నప్పుడు వాళ్ళ విలువేంటో మనకి తెలియదు. వాళ్ళని కోల్పోయిన వాడిగా చెప్తున్నాను. దయచేసి అమ్మా నాన్నలు చూసుకోండి ప్లీజ్.